టైగర్ నాగేశ్వరరావుని మొదటిసారిగా అరెస్ట్ చేయడం. ఆ రోజుల్లో హాట్ టాపిక్ ఏంటంటే టైగర్ నాగేశ్వరరావు. హీ వాజ్ నెవర్ సీన్ బై పోలీస్ అట్ ఎనీ టైం. అప్పుడు ఇంత డ్రాయింగ్ గీచి వాడి ఫేస్ ఇలా ఉంటుందని చెప్పడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. సార్ పర్చులు ఉన్నప్పుడే కారంచేడు సంఘటన 81-82 ప్రాంతం అప్పుడు మా డిఎస్పీ గారు భాస్కర్రావు గారు వచ్చి, సత్యాన ఏదో కారంచేడులో పెద్ద ఇన్సిడెంట్ జరిగిందే, ఇంజూర్డ్ వచ్చారు. గజ్జల జానకిరామ్ కన్నా ముందు కటారి కృష్ణ అప్పుడు ఒంగోలు అండి, ఒంగోలు టౌన్ ఎస్ఐ నేను. అప్పుడు ఫస్ట్ యాత్ర బయలుదేరాడు. అతను పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి ఒంగోలు నైట్ హాల్ట్. కటారి కృష్ణ మీరు చెప్పుతో కొట్టారా? కొట్టకపోతే కంట్రోల్ కాదు కదండి. ల్యాండ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మనం ఎఫెక్టివ్గా ఎవరు లీడర్ ఉన్నాడో వాడిని కొడితేనే దాని. సింహాచలం దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకోవడం లేదు మీరు? సింహాచలంలో నేను సర్వీస్ వచ్చిన కొత్తలో జరిగిందండి. గజ్జల జానకిరావు అనేవాడు, వాళ్ళంతా వేరే సిఐడి టీము వాళ్ళంతా అరెస్టు చేసి పంపించినారు. వాడు జైలు నుంచి వచ్చాడు, నేను చీరాలు వచ్చేటప్పుడు. వచ్చిన వాడికి వారం సొంతంగా పెట్టాలి పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాడి వైఫ్ వాడు వచ్చి సొంతంగా పెడుతుంటే. సార్ ఒకటి మీ సర్వీస్లో రైల్వేలో బోగిలో పడ్డారు. ఇది ఒక ఇంపార్టెంట్ కేసు ఒకటి ఉందండి రైల్వేలో, విజయవాడలో. ఓన్లీ ఒక డెడ్ బాడీ వచ్చింది. ఒక ట్రంక్ బాక్సులు, ఒక పీపా అంటాం కదా మనం, పెద్ద సైజు పీపా, అది బాత్రూంలో ఉంది. అది ప్యాసింజర్ ట్రైన్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎస్ఐగా వచ్చి ఎస్పీగా రిటైర్డ్ అయిన ఆఫీసర్. పేరు ఎం సత్యనారాయణ గారు, ఎస్పీ ఆంధ్రప్రదేశ్ పోలీస్. సత్యనారాయణ గారు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి టెక్నాలజీ కానీ ఎలాంటి విషయాలు లేవు, కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్తోనే కేసులు డిటెక్ట్ చేసేవారు. ఆయన సర్వీస్లో 1, 2, 3 కాదు, చాలా సెన్సేషనల్ కేసులు కనిపిస్తుంటాయి. ఒకటి కారంచేడు జరగడం సంఘటన, 2 టైగర్ నాగేశ్వరరావుని మొదటిసారిగా అరెస్ట్ చేయడం, 3 సింహాచలం దొంగతనం చేసిన గజ్జల జానకిరావుని అరెస్ట్ చేయడం. అంతేకాకుండా ట్రైన్లో మర్డర్ జరిగితే దాన్ని ఎలా ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకొచ్చారంటే టెక్నాలజీ లేని సమయంలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ కేసుని ఎలా డిటెక్ట్ చేశారతో పాటు చాలా బ్రేక్ త్రూ కేసులు కనిపిస్తుంటాయి. టెక్నాలజీ లేని సమయంలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కేసులు ఎలా బ్రేక్ చేశారనే విషయాన్ని ఇప్పుడున్న అధికారులకి కానీ రేపు రాబోయే ఆఫీసర్లకు కానీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సత్యనారాయణ గారి ఇంటర్వ్యూ చూడాల్సిందే. సత్యనారాయణ గారికి అటువంటి సమయంలో ఎలా కేసులు డిటెక్ట్ కానీ సంఘటన ఎలా జరుగుండేది. అప్పట్లో ఎక్కువగా ట్రెడిషనల్ క్రైమ్ కాబట్టి ఒక నేరం జరిగితే పలానా వ్యక్తి చేశాడు అనే సంఘటన తెలుస్తుండేది. కరెక్ట్గా నేరస్ని పట్టుకోవడం, ఇంట్రాగేషన్లు బయటపడేవి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. నేరస్తులు కొన్ని కుటుంబాలే కాకుండా ఎవరైతే విలాసాలకి అలవాటు పడుతున్నారో అందరూ నేరాలు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో ఇప్పుడున్న ఆఫీసర్స్ ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలనే విషయాన్ని సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఎం సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ. 1974 బ్యాచ్. సార్ మీ డిపార్ట్మెంట్కి వచ్చే సమయంకి కొంతమంది నేరస్తులు ఉండేవారు. అప్పుడు వాళ్ళు కూడా పలానా వ్యక్తి కిటికీలు ఓపెన్ చేసి వచ్చేవారు ఎవరు, నైట్ టైం దొంగతనం చేసిన ఎవరు, డే టైం ఎవరు చేసేవారు, పైన రూఫ్ కట్ చేసి ఎవరు వచ్చేవారు. అటువంటి దొంగతనం జరిగితే ఫలానా వాడు చేసేవాడు, ఎల్లయ్య పొల్లయ్య XYZ అని వచ్చారు, వాళ్ళని పట్టుకురావడం, నేరం ఒప్పుకునేది. అప్పుడు ఇలాంటి CCTVలు కానీ, సెల్ ఫోన్లు కానీ, ల్యాండ్ ఫోన్లు కానీ లేని సమయం. ల్యాండ్ ఫోన్స్ ఉన్నాయి కానీ ఏదో ట్రంకాలు అది. కానీ హ్యూమన్ అంటే మనుషుల్లో మనకు ప్రజలతోనే సంబంధాలు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు బేస్ చేసేవారు. అటువంటిప్పుడు ఇటువంటి కేసులు ఎలా డిటెక్ట్ చేసేవారు మీరు? మీ సర్వీసులో కారంచేడు సంఘటన అవ్వచ్చు, తర్వాత ముఖ్యంగా టైగర్ నాగేశ్వరరావు, కటార్ కృష్ణ, వీళ్ళందరినీ ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పేవారు? విషయాలు చెప్పే ముందు కొంచెం బ్రీఫ్గా మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. ఐ హెయిల్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి. ఐ స్టడీడ్ అట్ నెల్లూరు. I studied BSc in MPC group. Immediately after my degree, I was selected. నెల్లూరు జిల్లా నివాసం, నెల్లూరులోనే కాలేజీలో చదివి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇక్కడికి వచ్చి మెరిట్లో ఫస్ట్గా సెలెక్ట్ అయిన 1974 బ్యాచ్లో. అనంతపూర్లో ట్రైనింగ్ అయిన తర్వాత కందుకూరులో ప్రాక్టికల్ ట్రైనింగ్తో ముగించి
కందుకూరు ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉండగానే అలవలపాడు ఫైరింగ్ జరిగి స్టేట్ వైడ్ పెద్ద సెన్సేషన్గా ఉండింది. అప్పుడు మా సబ్ ఇన్స్పెక్టర్ చుక్కపల్లి వెంకటేశ్వరరావు గారు తోటి తీసుకెళ్ళి మేజర్ కేసెస్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి అనేటువంటి పంధాలో మాకు ట్రైనింగ్ అది ఇచ్చారు. నాకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చి చీరాల తాలూకా పరుచూరు పోలీస్ స్టేషను. అది ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్గా జరిగింది. అంతకుముందు నేను స్టెప్ ఇన్ కాబోయే 1 month ముందు ఆ ఊరు సర్పంచ్ని పోలీస్ స్టేషన్కు 100 meters దూరంలో మర్డర్ చేశారు. అలాంటి దాన్ని నువ్వు జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలని ఎస్పీ గారు చెప్పి పంపించినందువల్ల. ఎవరండి ఫస్ట్ ఎస్పీ మీకు? కేఏ నారాయణ స్వామి గారని ఓకే, మన హోమ్ సెక్రటరీ చేసి రిటైర్ అయినారు. ఆ స్పిరిట్ తోటి చేశాను. అప్పుడు కేఎస్ఎన్ రెడ్డి గారని మంచి సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉండేవారు. వారు తండ్రి మాదిరి డిపార్ట్మెంట్లో బాగా మమ్మల్ని అంతా లీడ్ చేసేవారు. ఏ రాధా గారని చీరాల ఎస్ఐ ఉండేవారు. వారు కూడా ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తూ తీసుకెళ్తూ అన్నీ చేస్తూ వచ్చాం. ముఖ్యంగా చీరాల అని అంటే స్టోర్టపురం మీదనే కాన్సన్ట్రేషన్ ఉండేది. స్టోర్టపురం వచ్చి బాపట్ల సర్కిల్, గుంటూరు డిస్ట్రిక్ట్. కానీ అదేదో అనుసంధానం వచ్చి చీరాలకు ఉండేది. చీరాల ఆఫీసర్స్ మాత్రమే క్రిమినల్స్ను హోల్డ్ చేయగలరు అనే నమ్మకంతో వర్కింగ్ ప్యాటర్న్ అంతా జరుగుతూ ఉండేది. ఆ రోజుల్లో హాట్ టాపిక్ ఏంటంటే టైగర్ నాగేశ్వరరావు. హీ వాజ్ నెవర్ సీన్ బై పోలీస్ అట్ ఎనీ టైం. అప్పుడు ఇంత డ్రాయింగ్ గీచే వాడి ఫేస్ ఇలా ఉంటుందని చెప్పడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి అది. మేము ఇన్యూమరబుల్ రేట్స్ కూడా చేశాం. ఎట్లా 3 రాష్ట్రాల నుంచి పోలీసులు వచ్చేవారు. ఆ 3 రాష్ట్రాల వాళ్ళ పోలీసులకు ఒక్కొక్క వైపు ఒక్కొక్కరు వెళుతూ 100 members అట్లా 300 members వరకు వచ్చి అంతా స్టోర్టపురం అందరినీ సరౌండ్ చేసేసి వాడి కోసం ట్రై చేసేవాళ్ళు. అది ఏదో కానీ మరి మొత్తం మీద వాడి అదృష్టం అనండి, లేకపోతే వాడు హీరోయిజం అని అనుకోండి, వాడు తప్పించుకొని పోతూనే ఉన్నాడు. ఎవరు? టైగర్ నాగేశ్వరరావు. అప్పుడు మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ డిఎస్పీ గారి మీటింగ్లో ఉండి వాడు చిలకలూరుపేట వస్తున్నాడు అని చెప్పి తెలిసిందయ్యా సత్యానా నువ్వు చూడు అని ఒక మాట అన్నారు. దాన్ని కాస్త సీరియస్గా తీసుకున్నాను నేను. తీసుకొని ఒక నేరస్తుడిని పట్టుకున్నాము. వాటితోటి చెప్పి, అరే నాకు మంచి పెద్ద నేరస్తుడు దొరికితే నిన్ను నీ కేసుల్లో నుంచి తీసేస్తాను రా బాబు, నాకు పని చేసి పెట్టాలి నువ్వు అని. సార్ నేను చేస్తాను సార్, నాకు టైం ఇవ్వండి. ఎవరో పెద్ద నేరస్తుడట, వాడెవరో చాలా పెద్ద నేరస్తుడు అంటున్నారు సార్, మీరు గట్టిగా చేస్తానంటే మాత్రం నేను సహకరిస్తాను సార్. గట్టిగా చేస్తామనేలా నీకు చెప్పిందని పంపించాం. ఒక చిన్న స్కెచ్ వేసి కారంచేడులో ఒక టెంపుల్ థెఫ్ట్ చేయాలి. ఆ టెంపుల్లో 2 గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్ దగ్గర నుంచి ఒక గ్రూప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ గ్రూప్ తాళాలు ఫస్ట్ బ్యాచ్ దగ్గర ఉన్నాయి. తాళాలు తీసుకొని వచ్చి మేము ఇస్తాను నీకు, నువ్వు పోయి టెంపుల్ థెఫ్ట్ చేసి ప్రాపర్టీ తీసుకెళ్ళిపోవాలి అంతే. అంటే ఒక తాళమే ఉందనుకొని ఇప్పుడున్న ప్రజెంట్ సెటప్ మీద కేసు వచ్చేస్తుంది. అది మా స్కెచ్. దానికి మీరే దొంగతనం చేయించారా? దొంగతనం చేయడానికి దానికి ఇన్వైట్ చేసినప్పుడు 344 వెంకటేశ్వర్లు అని ఒక రైతు మాది ఉంటారు కానిస్టేబుల్. వాడికి కొద్దిగా బౌడ్ లెగ్స్ అంటే దొడ్డికాడు. వాడు చుట్ట తాగుతాడు, షర్ట్ వేస్తాడు, పంచె కడతాడు, పాలిటీషియన్ ఉంటాడు. అతన్ని ఎన్నుకొని వాడు నోటి గుండా పోలీస్ అనే పదం రాదు, వాడే ఆ ఊరి పెద్దని చెప్పి పంపిస్తే బల్లాపల్లి అడవుల్లో ఒక కొండ మీద ఉన్నాడు వాడు. సరే వాడితో మాట్లాడి ఎప్పటికీ 4-5 ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత కానీ వీడిని తీసుకెళ్ళగా వీడిని వాడికి పరిచయం చేశారు. వాడు నేను రేపు మేదరమెట్లు వచ్చేస్తాను, అవుట్స్కట్స్లో కలవండి, మనం ఎప్పుడు కారంచేరి పోయి చెప్తాను అని అక్కడ దాకా తీసుకొని వచ్చి వదిలిపెట్టాడు. ఆ మధ్యలో ఒక మీడియేటర్ ఉన్నాడు. మేము మేదరమెట్లకి వెళ్తే అంటే దొంగతనంకి చేయమని టైగర్ నాగేశ్వరరావుకి ఇన్విటేషన్ త్రూ ఏ అఫెండర్, ఏ నోన్ అఫెండర్ టు హిమ్. ఓకే.
వాడి ద్వారా పోతే మధ్యలో ఎవరు అంటే ఒక రైతు ప్రోద్బలంతో ఆ రైతు వచ్చి కానిస్టేబుల్ మఫ్టీ వీడు వాడిని పిలుచుకొని వచ్చేసాడు ఆయనకి. మేధామిట్ల అవుట్స్కట్స్కి వస్తా అన్నాడు, వాడు రాలే. ఈ మీడియేటర్ వచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రామానుజం అని ఎస్ఐ గారు ఉండేవారు. మేధామిట్లు వచ్చి అవుట్ పోస్ట్ అద్దంకి వచ్చి మేధామిట్లో అవుట్ పోస్ట్ ఉండేది. ఏమిటయ్యా నువ్వు టైగర్ నాశనం గురించి ఏంది నువ్వు చేసేది, ఇదంతా అనవసరమయ్యా సత్యనా, డోంట్ వేస్ట్ యువర్ టైం అని అన్నాడు. ఫోన్లేండి సార్, ఏదో చిన్న ఎఫర్ట్ చేస్తున్నావు, తప్పే ఉంది అని. వాడిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో నువ్వు తప్పు ఇన్ఫర్మేషన్ చెప్పావురా అని చెప్పి వాడికి కొద్దిగా పోలీసు ఇదితో ట్యాకిల్ చేస్తే, నేను ఖచ్చితంగా పట్టిస్తాను సార్, వాడు నాకు కూడా కొంత హాని చేసి ఉన్నాడు అని చెప్పి వాడు ముందుకు వచ్చాడు. ఆ రోజు విత్డ్రా వెనక్కి వచ్చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ వాడు సడన్గా పరుచూరు వచ్చేసేసి 7:30 కల్లా, సార్ హీ ఈజ్ దేర్ రెడీ అటు చిలకూరుపేట ఇన్ హట్ అన్నాడు. మాకు బ్రీతింగ్ టైం లేక 311 వెంకటప్పయ్య అని అన్నాడు కానిస్టేబుల్. నువ్వు పోయి ఆ గుడిసె దిగి చూడవయ్యా, నేను వెనక పార్టీ వేసుకొని వచ్చేస్తాను అని చెప్పి అతను పంపించా. అతను కూడా ఒక పెద్ద రైతు ఉన్నట్టే ఉంటాడు. అప్పుడంతా ఓల్డ్ కానిస్టేబుల్స్ పాపం అలా ఉండేవాళ్ళు. అతను పోయి చూశాడు, వాడు నిద్రపోతున్నాడు సార్ అని అక్కడి నుంచి ఫోన్ చేశాడు ల్యాండ్లైన్ నుంచి. మధ్యలో నుంచి చిలకలూరుపేట వెళ్ళి ఫోన్ చేశాడు. 30 కిలోమీటర్స్ ఫ్రీక్వెంట్ ఉన్నాయి, మోటార్ సైకిల్ బస్సులు అది వెళ్తుండేవి, లారీలు. వితిన్ 20 మినిట్సే మనకు కాల్ వచ్చేసింది. ఇలాగా మేము రెడీ అయిపోయినాము. సెంటర్కి వచ్చేసిన తర్వాత పబ్లిక్ని గ్యాదర్ చేశాను. అప్పటికే 2 లారీ లోడ్స్ ఆఫ్ పబ్లిక్ వచ్చారు. అందరూ దే షుడ్ బి ఎక్విప్డ్ విత్ వెపన్స్. ప్రతి ఒక్కరి దగ్గర కర్ర, పలుగు, లేకపోతే కత్తి, ఏదైనా ఆయుధం అనేది ఉండాలి అని తీసుకెళ్ళి మన పరుచూరు అవుట్స్కట్స్ వచ్చి గుంటూరు ఒక వే వెళ్తుంది, చిలకూరుపేట ఒక వే వెళ్తుంది. ఒక లారీ 2 లారీలు దింపి ఒక లారీ వెనక్కి తిప్పి, బాయ్ మీకు ఎవరికన్నా ఇబ్బందులు ఉండి ఇంట్లో తల్లి తండ్రి ముసలివాళ్ళు ఉండి, వైఫ్ ప్రెగ్నెంట్గా ఉండి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి మళ్ళీ రేపు ఏదైనా జరిగితే మేము బాధపడతాం, వాడు చంపొచ్చు, మనం చంపొచ్చు, ఏమైనా జరగచ్చు అక్కడ. అందుకని అలాంటి సంశయాల్లో ఉండే వాళ్ళందరూ ఈ లారీ ఎక్కండి, మిమ్మల్ని వెనక దూరంగా పెడతాం, బాగా ధైర్యంగా ఉండేవాళ్ళు ఈ లారీ ఎక్కండి అని పెట్టి వాళ్ళ వెపన్స్ అన్ని తీసి ఒక లారీకి ఇచ్చేసేసి లారీలో నేను ముందు ఎక్కి మేము వెళ్ళాము. వెపన్ అంటే కర్రడా, తుపాకులా? ఏ వెపన్స్ ఉంటే కర్రలు, వాళ్ళ దగ్గర తుపాకులు ఎట్టుంటాయి. మన కానిస్టేబుల్స్ ఉన్నారు, ఒక ఏపీఎస్పీ లక్కీగా వచ్చింది, వాళ్ళు ఒక 8 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర 2 తుపాకులు మాత్రమే తీసుకురమ్మన్నాను, ఎక్కువ తుపాకులు కూడా అవసరం లేదని. తీసుకొని వచ్చిన తర్వాత నా దగ్గర రివాల్వర్ లోడ్ చేసుకొని నేను వెళ్ళాము. ఈ పనులు ఉన్న వాళ్ళందరినీ వెనక పంపించేశాను. వీళ్ళు వేస్ట్ పీపుల్, వీళ్ళంతా వీళ్ళతో పనికిరాదని. ఈ లారీ లోడ్ తీసుకెళ్ళి ఎలా ఉంటుంది అక్కడ అంటే, మధ్యలక్ష్మి కంపెనీ మనం పోతూ ఉంటే రోడ్డు రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ గుడిసెలో ఉన్నాడని చెప్పి వీళ్ళు చెప్పారు. అందుకని దాన్ని డీ షేప్లో 3 డీస్గా డివైడ్ చేసేసి నేను ఫస్ట్ ఎంటర్ అవుతా. నన్ను తప్పించుకొని వాడు పారిపోతుంటే మీరు పరిగెత్తద్దు, మీ దాకా పరిగెత్తిన తర్వాత వాడు ఫైర్ చేసినా సరే, ఈవెన్ యూ క్యాచ్ హిమ్ ఆర్ కిల్ హిమ్, ఐ విల్ టేక్ కేర్ అని వాళ్ళకి అంత స్వతంత్రం ఇచ్చేస్తే పబ్లిక్ కూడా బాగా మోటివేట్ అయిపోతారు. అయిన తర్వాత మేము పోయేటప్పటికి లక్కీగా ఆ తడికట్టి నెట్టాము. లోపల 4-5 పడుకున్నారు. సర్ప్రైజింగ్గా వాడు మాత్రం తడికలో నుంచి రివాల్వర్ తీశాడు. వాడు సగం మెలుగుగా ఉన్నాడు. వాడి మీద కాలేసి తొక్కి, ఎవరో మనకు తెలియదు, ఇదని అఫెండర్ అని చెప్పి పట్టుకున్నాము. 4 తీసుకొని వచ్చాము. అందరికీ వెనకాల చేతులు వేసి కట్టేసేసి అదే లారీలో ఎక్కించాము. అప్పటికే పెద్ద కమోషన్, అంటే దాదాపు 100 మంది దిగారు. చిలకూరుపేటలో ఏఆర్కే రాజు గారు అని చెప్పి వారు ఎస్ఐగా ఉండేవారు. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఏదో ఒక వారెంట్ పెండింగ్ ఉంటే వచ్చామే, చాలామంది జనం కూడారు, నేను కంగారు పడద్దని చెప్పండి ఎస్ఐ గారికి, వాడిని తీసుకెళ్తున్నాము అని చెప్పి బ్రీఫ్గా చెప్పి, ఎందుకంటే ఏం జరిగిందో అనేటువంటి కౌంటర్ వస్తుంది. తీసుకొని వచ్చిన తర్వాత వాడు చెప్తే, ఎవర్రా నువ్వు, ఎందుకు వాయించి ఎవర్రా మీరు టైగర్ అంటే, అయ్యా టైగర్ కాదయ్యా, నేను గరికా నాగేశ్వరరావు అయ్యా అన్నాడు. వాడు గరికా నాగేశ్వరరావు వాడు ఇంటి పేరు. మరి ఏంటి అందరూ అట్ట అంటారయ్యా, అందులో నాకేం తెలుస్తాయా, నాదేం లేదయ్యా, ఊరికే అట్ట అంటారయ్యా అని. సరే ఆయన కొద్దిగా అసర్టైన్ చేస్తే వాడు ఇంట్రెస్టింగ్గా ఏం చెప్పాడంటే, 2 days బ్యాక్ మీరు లారీలో కారంచేడు గేట్ దగ్గర లారీ ఆపి ఎక్కారు సార్, మీరు మీ కానిస్టేబుల్, నేను లారీలో కూర్చోన్నా, డ్రైవర్ చెప్పాడు అయ్యగారు వస్తున్నారా మీరు పైకి పోండి అని. మేము లారీ టాప్ మీద కూర్చున్నాం, మీరు పరుచూరులో దిగారు, మిమ్మల్ని నేను చూశాను సార్,
అంతకుముందు కూడా ఒకసారి చూసుకున్నాను మిమ్మల్ని, మీరు బాగా ఇదిగా ఉంటారని చెప్పారు, క్రిమినల్స్ అందరూ కూడా భయంగా ఉన్నారు మీరంటేను అని వాడి వైపు నుంచి చెప్పాడు. అంటే వాడిని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అనమాట. ఇంత పెద్ద రేడియేషన్ మనం పట్టుకొని వచ్చిన తర్వాత టక్కని చెప్పి గుంటూరుకి ఒంగోలుకి కాల్స్ బుక్ చేసాం, ట్రంక్ కాల్స్. ఒంగోలు కాలేమో చీరాల నుంచి మళ్ళీ ఒంగోలు కనెక్షన్ కావాలి. గుంటూరుకేమో డైరెక్ట్గా డిఐజీకి కాల్ మెచ్యూర్ అయింది. మనం ఎస్ఐ గారు కాల్ ఇచ్చారని టక్కని ఇచ్చేవాడు పాపం. డిఐజీ గారికి చెప్పాను, సార్ టైగర్ నేషనల్ పట్టేశాను, ఇది నో అండర్ మై కస్టడీ. ఓ నో 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 డోంట్ క్రై, సే దిస్ ఆల్ ఫాల్స్హుడ్, సంథింగ్ విల్ గో ఆన్ అండ్ ప్రెస్ విల్ క్రిటిసైజ్ యూ అండ్ ఎంటైర్ డిపార్ట్మెంట్ విల్ బి డూమ్డ్ అవుట్. అది అంటే ఏం లేదు సార్, కరెక్టేను, 100% కరెక్ట్, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. నో నో ఐ విల్ సెండ్ యువర్ ఎస్పీ, డోంట్ బి హేస్టీ, ఎనీహౌ ఐ విల్ థ్యాంక్ యూ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ అని అన్నాను. సో ఇలాగా వారు అక్కడికి వాళ్ళ ట్రంకాలతో ఎస్పీ గారు మాట్లాడారు. ఎస్పీ గారు ఆయన కాల్ తీసుకుని ఆయన ఎస్టీడీ ఉంది కాబట్టి నాకు కొట్టేసి, సార్ ఒక అఫెండర్ పట్టుకుని కూడా ఎస్పీకి చెప్పాలి కానీ మీరు డైరెక్ట్ చెప్పండి. ఎస్పీ కాల్ బుక్ చేసా, కాల్ బుకింగ్ పోలీస్ స్టేషన్ నుంచి. కానీ మీకు ఇమీడియట్ బాస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కదా, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు వీళ్ళంతా, కానీ వాళ్ళకు చెప్తాం. ఇది ప్రాసెస్లో ఎట్లుంటుందంటే కాస్త హయ్యర్ లెవెల్లో ట్యాకిల్ చేసే మ్యాటర్ ఉంది. డిఐ ఏం చేశారంటే ఎస్పీకి చెప్పేశారు. ఎస్పీ వచ్చి, ఏందా సత్యానా నువ్వు ఏందా కంగారు పెట్టిచ్చేస్తున్నావు, డిఐజీ గారికి ఎందుకు చెప్పావు, నాకెందుకు చెప్పలేదు అని అంటే, ట్రంకాలు ముందు అక్కడ మోగింది సార్, మాకు చీరాలకు కూడా రాలేదు కాలు, చీరాలకు ముందు రావాలి, చీరాల నుంచి మీకు రావాలి అంటే, నువ్వు ఏం కంగారు పడద్దు, నువ్వేం చెప్పొద్దు ఎవరికి, నేను స్పెషల్ పార్టీని పంపిస్తానంటే, ఎవరున్నారు సార్ స్పెషల్ పార్టీ, నో బడీ హ్యాస్ సీన్ హిమ్ సోఫా. అందుకని ఎవరు ఐడెంటిఫై అవుతారు, నేను చెప్పేది కరెక్టు, వాళ్ళ ఫాదర్ నేమ్స్ అవన్నీ కూడా కనుక్కున్నాను, ఫాదర్ మదర్ నేమ్ అవన్నీ అంటే, ఓకే యూ హోల్డ్ ఆన్, డోంట్ టెల్ ఎనీబడి, ప్రెస్కి చెప్పొద్దు. సరే వచ్చేసారు. ఈలోగా సబ్ ఇన్స్పెక్టర్ బ్యాచ్ వాళ్ళే వచ్చేసారు. వచ్చి ఎవర్రా టైగర్ నాగేశ్వర ఎవర్రా వాళ్ళు వేసాడు, ఇదే సార్ టైగర్ నాగేశ్వరరావు అని. అంటే వీళ్ళకి ఐడెంటిఫికేషన్ తెలియదు. వాళ్ళు మంచి క్రైమ్ పార్టీ, బాగా అందరి క్రిమినల్స్ని తెలుసు వాళ్ళకు, వీడిని తెలియదు. పట్టుకున్న తర్వాత వాడిని ఏదో 4-5 క్వశ్చన్లు వేసి వాళ్ళ బావమోదులు వాళ్ళని గురించి అడిగేటప్పుడు వాడు కన్ఫర్మేషన్ చెప్పారు. కన్ఫర్మ్డ్ సార్ అని చెప్పి మన ఎస్పీ గారికి డిఐజీ గారికి వాడు చెప్పారు. ఓ కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ మాకు లాకప్ లేదు, ప్రైవేట్ హౌస్, వేటపాలెం లాకప్లో పెడదాము, వాటితో కూడా ఒక కానిస్టేబుల్ లోపల పెట్టి ఇద్దరికి హ్యాండ్ కఫ్ వేసి లోపల పెడదామని మా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. ఏం సార్ ఇది, కానిస్టేబుల్ లోపల పెట్టడం ఏందండి, విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్ అని చెప్పి అక్కడ వదిలిపెట్టేసి తర్వాత ఈ వాజ్ హ్యాండ్ ఓవర్ టు ఒంగోలు. మా గురువు గారు తుక్కపల్లి వెంకటేశ్వరరావు గారు, మురళి వీళ్ళందరూ అట్లా ట్యాకిల్ చేస్తారని వాళ్ళకి అప్పచెప్పారు. ఎస్పీ గారు వచ్చారు ఒకసారి, వచ్చి నన్ను స్టోర్ దూరం తీసుకెళ్ళి, అసలు ఎలా చేసావయ్యా సత్యాన, ఎవరి వల్ల కావడం లేదు, 3 రాష్ట్రాల వాళ్ళందరూ ఎంట పెడుతున్నారు, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అయితే, హౌ కుడ్ యూ డూ ఇట్ అని. నేను ముందు పబ్లిక్ హెల్త్ తీసుకొని చేశాను సార్, ఇట్లా జరిగింది, నాకు తెలిసి చేశాను, తెలియకుండా కాదండి ఇది అని అన్న తర్వాత వారు సాటిస్ఫై అయ్యి పాపం ఒక 100 రూపీస్ కవర్లో పెట్టి ఇచ్చి, నీకేం కావాలి చెప్పు అన్నాడు. ఏం అవసరం లేదు కానీ సార్, అరెస్ట్ మాత్రం నేనే చూపించేటట్టు చేయండి, దీని గురించి చాలామంది ఉన్నారు క్యూలో నిలబడి అని అన్నా. ఐ అష్యూర్ యూ హీ విల్ బి అరెస్టెడ్ బై యూ ఓన్లీ అని అన్నారు. అంతా అయింది, ఇంట్రాగేట్ చేశారు, ఏదో జరిగింది. చివరిలో అంతా అయిన తర్వాత సత్యాన వీళ్ళు అరెస్ట్ హిమ్ అని అన్నారు. చాలామంది వ్యవధాన యోధులు అందరూ కింద పడిపోయినారు. దాని గురించి నేను తీసుకొచ్చి అరెస్ట్ చేశాను, పంపించాము బాపట్ల సబ్ జైలుకు పోయాను. చీరాల నుంచి బాపట్ల సబ్ జైలు పోయే దారిలో స్టోర్పురం బస్సులో పోతుంటే బస్సును అటాక్ చేస్తారు సార్. ఏంటండి అలా ఉంటే కష్టము, మీ జీబీ ఇవ్వండి సార్ అని సిఐ గారు అడిగితే నా జీబీ ఇవ్వను అన్నాడు. సరే అది రాసివ్వండి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. నువ్వేమయ్యా నాకు పెడతావు లేనిపోయింది అని చెప్పి ఈసారికి ఇస్తాను ఇంక ఇవ్వను నీకు అన్నాడు. సరే అలాగే సార్ అని చెప్పి ఆసారి జీబీ ఇచ్చారు. జీబీలో పోయి తీసుకొని వచ్చి వాడిని తీసుకుపోయి పిన్ ఆఫ్ సైలెన్స్ వాడిని కోర్టు తీసుకొని వచ్చారంటే రాగానే 2 minutes రిమాండెడ్ అని మళ్ళీ హ్యాండ్ ఓవర్. కానీ దారిలో అటాక్ చేసి ఏదైనా జరగచ్చు, స్టోర్లో బాంబ్స్ గిమ్స్ చేయొద్దని. నెక్స్ట్ టైం నుంచి ఎస్పీ గారు ఒక పెద్ద వ్యాన్ పంపించి అంతా అరేంజ్ చేశారు. ఇదంతా అయిపోయింది. నేను తర్వాత ఒంగోలు తాలూకాకి వెళ్ళాను. దాదాపు 1 year 1.5 years గడిచింది. వాడు నెల్లూరు జైలు నుంచి వాడు పారిపోయినాడు. పారిపోయిన తర్వాత మళ్ళీ ఈ కేమ్ బ్యాక్
సేమ్ ఇన్ఫార్మెంటు మళ్ళీ మనల్ని ఎత్తుకుంటూ ఒంగోలు వచ్చాడు. నేను ఒంగోలు తాలూకా రిలీవ్ అయ్యి సెలవు పెట్టుండే, నేను ఫ్యామిలీ నెల్లూరు ఉంటే నెల్లూరు పోయినా. ఇంకా ఎవరు చెప్పని తెలియక ఆవిడ మురళి అని ఉంటే అతనికి చెప్పాడు. అతను వచ్చాడు, అతను పోయి పాపం వాడిని ఫైర్ చేశాడు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఇంకా వాడి స్టోరీ అక్కడ నెల్లూరులో సబ్ జైల్లోంచి తప్పించుకోవడం అనేది ఇక్కడ వాడి యొక్క ఫైరింగ్ అంతటితో ఆ కథ ముగిసింది. ఓకే సార్, పర్చూలు ఉన్నప్పుడే కారంచేడు సంఘటన. నేను పర్చూరులో కాదండి, ఇప్పుడు చీరాల ఎస్ఐగా చేస్తున్నాను. 82, 83, 81, 82 ప్రాంతం. అప్పుడు మా డిఎస్పీ గారు భాస్కర్రావు గారు వచ్చి, సత్యాన ఏదో కారంచేడులో పెద్ద ఇన్సిడెంట్ జరిగిందయ్యా, ఇంజూర్డ్ వచ్చారు, నువ్వు పోయి కొద్దిగా స్టేట్మెంట్ రికార్డ్ చేయన్నాడు. నేను స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అని అంటే నా స్టేట్మెంటే ఎఫ్ఐఆరే ఛార్జ్షీటే జడ్జిమెంటు ఆ విధంగా డ్రాఫ్ట్ చేసేవాడిని. చేసి మెటిక్యులస్గా డ్రాఫ్ట్ చేశాను. అయితే అక్కడ వచ్చిన ఇన్సిడెంట్ ఏంటంటే ది ఇంజూర్డ్ ఈజ్ ఏ కమ్మా జెంటిల్మెన్. అప్పటికి ఏం జరిగిందో తెలియదు, అందుకని అతన్ని వాళ్ళందరూ వచ్చి కొట్టారు అన్నట్టుగా తయారు చేసి పెట్టాం. తరువాత స్టేషన్ నుంచి రాగానే డెడ్ బాడీస్ ఉన్నాయి సార్, 4-5 డెడ్ బాడీస్ వస్తున్నాయి అన్నారు. అరే నేను వెళ్ళవయ్యా, నువ్వు వెళ్ళు అన్నారు. మళ్ళీ నేను ఎట్లా వెళ్తాను సార్, ఒకవైపు ఈ ఛార్జ్షీట్ ఇది రాసిన ఎఫ్ఐఆర్, అందువల్ల కన్సర్న్ ఎస్ఐని పిలవండి, పర్చూరు కాబట్టి అతన్ని పర్చూరు ఎస్ఐ గారు వచ్చారు, వాళ్ళంతా రాసుకున్నారు, అంతా కేసులు కట్టారు, అంతా ప్రాసెస్ అనేది జరిగాయి. ఎస్పీలు అందరూ వచ్చేసారు. తర్వాత సిఈడికి ఇచ్చారు, సిఈడి నుంచి డిఐజీ, గుంటూరు డిఐజీ, ఎస్పీ. దే క్యాంప్డ్ ఫర్ 40 days ఇన్ చీరాల. అండ్ ఐ వాజ్ అటెండెంట్ టు ఆల్ ది. పుల్లారెడ్డి గారిని ఒక ఎస్పీ గారు ఉండేవారు. ఆయన వచ్చి, నీ ఎఫ్ఐఆర్ నాకు పెద్ద ఆటంకం అయింది, నువ్వు ఎంత డబ్బులు తిని ఎఫ్ఐఆర్ కట్టావు నువ్వు అన్నారు. సార్ డోంట్ టాక్ ఆల్ నాన్ సెన్స్, వెరిఫై చేసుకునే చేసుకోండి, డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్, ఐ హ్యావ్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్ అని అతన్ని కాస్త ఐ డిడ్ నాట్ అలౌ హిమ్ టు టాక్. ఎవరో పెద్ద ఇదిగా ఉన్నాడు అని అనుకొని పాపం వెళ్ళాడు. వెళ్ళి కోర్టు పోయి చెక్ చేస్తే కరెక్ట్గా 10:30కి నా ఎఫ్ఐఆర్ రిసీవ్ అయిపోయినది. అంటే కంకాక్టెడ్ కాదు. 8 or 8:30కి నేను వెళ్ళాను, 9:30కి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి ఎఫ్ఐఆర్ కట్టాను. కోర్టు 10:30 కల్లా వెళ్ళిపోయింది. ఇంకా అతనికి వీలు కుదరలే. అతని బాంబు ఎవరో ఒకరి మీద వేయాలని చూస్తే పాపం హైదరాబాద్లో ఎవరో బాబ్జీ అనేటువంటి ఒక ఇన్స్పెక్టర్ ఉంటే అతను ఒక ముద్దాయికి ఏదో ఫైన్ వేసినట్టు సర్టిఫికేట్ ఇచ్చాడని అతన్ని సస్పెండ్ చేశాడు. ఏదో ఒకటి చేయాలి అని అతని యొక్క పట్టుదల. ఆ కేసు అంతా ఫాలోఅప్ అవుతూ చేశాము. ఈ ఇన్సిడెంట్లో రైల్ రోకో జరిగింది. రైల్ రోకో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ అనమాట. అప్పటికి కత్తి పద్మారావు అది లీడింగ్ ది ఇష్యూ. కానీ సంహౌ హీ వాజ్ స్నబ్డ్. ఆయనకు కొన్ని రకాలుగా అతన్ని గవర్నమెంట్ వారు అతని యొక్క నోరు మూయించగలిగారు అనేది జగమెరిగిన సత్యం అప్పుడు. కానీ అది బయటికి తెలిసింది పాపం. ఈ వాజ్ బ్రైబ్డ్ అన్నట్టుగా తెలిసింది. తెలిసి వాడు ఏం చేశాడంటే ఇంకా డిఫెన్స్కు రైలు రోకోని పెడదాము. అతని పక్కన ఉన్న వాళ్ళందరూ నాకు మంచి ఇన్ఫార్మెంట్స్ ఉన్నారు, అతని పక్కనే బాగా తెలిసినవాడు. సార్ అతను రైలు రోకో పెట్టి మళ్ళీ ఫైర్ ఓపెన్ అయ్యేటట్టు చూసి మళ్ళీ దీన్ని రేకప్ చేయాలని చేస్తున్నాడు సార్, ఇది మాత్రం 100% కరెక్ట్ ఇది అని నాకు చెప్పారు. నేను బాగా ఆలోచించి క్రాస్ చెక్ చేసుకొని డిఐజీకి అందరికి, ఎస్పీ గారికి అందరికి చెప్పాను. హెవీ బందోబస్తు అండి. అసలు అటువంటి బందోబస్తులు మనం ఈ మధ్యలో ఎప్పుడు ఎక్కడ చూసినాం. విజయవాడ టు చెన్నై ట్రైన్స్ వర్ స్టాప్డ్ ఫ్రమ్ 6 AM to 9 PM. ఎంత ఇంపార్టెంట్ రూట్ అది. వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఫర్ డ్రాఫ్టెడ్ ఫర్ బందోబస్తు. ఎంతమంది ఆఫీసర్లు ఉంటే ఏముంది, వాళ్ళు రైల్వే ట్రాక్ మీద కూర్చున్నారు. మనం పోయి లాఠీ చార్జ్ అనగానే వాళ్ళు రాళ్లతో కొడతారు, వాళ్ళు రాళ్లతో కొట్టాలనగానే మన వాళ్ళు లాఠీతో కొడతారు, మన వాళ్ళు డౌన్లో ఉంటారు. వాళ్ళు రాళ్ల దెబ్బలు తట్టుకోలేరు, ఫైర్ ఓపెన్ చేస్తారు. ఒక డెడ్ బాడీ పడ్డా 2 పడ్డా వేసుకొని మోసుకొని మళ్ళీ అది ఒక పెద్ద ఇష్యూ చేసి దాన్ని తయారు చేయాలని చెప్పేటప్పటికి అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, విజయ రామారావు గారు ఇంటెలిజెన్సు. ఓకే, ఏందయ్యా ఇది, ఎవరు చెప్పారయ్యా ఫైరింగ్ అవుతుందని, ఊరికే మీరేంది కంగారు పడతారని విజయ రామారావు. లేదు సార్ అంతా కరెక్ట్గా మేము వెరిఫై చేసుకున్నామని ఎస్పీ గారు వాడు చెప్తున్నారు. ఎవరు చెప్పారు మీకు చెప్పు అని అంటే సత్యాన్ని చెప్పాడు అని అన్నారు ఆఖరాగా అని. ఆయన నన్ను అడిగాడు 7 o'clock అప్పుడు డైరెక్ట్గా, సత్యాన్తోనే మాట్లాడతాను నేను అని.
చెప్పాను, సార్ ఇది వాడు వేసిన ప్లాన్ ఇదేను, నేను కౌంటర్ చేస్తున్నాను, నాకు ఫ్యూ అవర్స్ టైం ఇవ్వండి, ఐ మే సక్సీడ్ ఇన్ మై అటెంప్ట్ అన్నాం. ఓకే క్యారీ అని అన్నాడు. ఎన్టీ రామారావు గారు 8:30గా 9 o'clock ఆయన కరెక్ట్గా పడుకుంటారు. విజయరామారావు యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పారట. ఆయన నిద్రకు వెళ్ళిపోయినారు అన్నట్టుగా చెప్పారు అప్పుడు విషయం. ఇంకా విజయరామారావు గారి మీద భారం పడిపోయింది పూర్తిగా. ఈలోగా నేను వాడి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉన్న వాళ్ళిద్దరిని పిలిచా, పక్క పిలిచి, అరే చాలా ఇంపార్టెంట్ న్యూస్, మీకు తప్ప ఇంకెవరికి చెప్పట్లేదు అని చెప్పి వాళ్ళు చేరో 100 రూపాయలు ఇచ్చి, ఎట్టన్నా మీరు కత్తి పద్మారావుని కాపాడండి అని ఆయన, కత్తి పద్మారావుని కాపాడండి, ఒకటే బుల్లెట్, కత్తి పద్మారావు ఒకటే డెత్, ఆ విధంగా ప్లాన్ చేశారు గవర్నమెంట్. 2 పోలీసులు మఫ్టీలో వస్తారు, కత్తి పద్మారావును ఈ రెక్క ఆ రెక్క వేసి పట్టుకుంటాడు, ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి కాల్ చేస్తాడు. అందువల్ల కత్తి పద్మారావును కాపాడడం మీ యొక్క ముఖ్య ఉద్దేశం, అతను దీనికి చాలా లీడర్ అని వాళ్ళని ఎంకరేజ్ చేసేసరికి వాళ్ళు బాగా నమ్మి అతని దగ్గర పోయి చెప్పారు. నా మాట మీద వాళ్ళకు ఆ నమ్మకం ఉంది. ఎవరు చెప్పారంటే మన ఎస్ఐ గారు చెప్పారు సార్, నేను బాగా ఉంటాను అనే ఉద్దేశంతో. అటైతే వాడు కూడా బ్యాక్ ఫుట్ వేసాడు. వాడు ఎప్పుడైతే బ్యాక్ ఫుట్ వేసాడో, అరే వాడు వెళ్ళిపోయినట్రా మీరు కానీ నేను చెప్పి రబటబా లేపేసి మన ట్రైన్స్ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ కొద్దిగా టాక్టిక్స్తో చేయాలి కానీ బందోబస్తు 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా జరిగేదంటూ ఏం కాదు అది. వాళ్ళు హార్డ్లీ 50 మందే ఉంటారు ఇప్పుడు. కానీ ఆ కాల్ వచ్చిన తర్వాత 100s వస్తారు వాళ్ళు. ఇతర విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయారు. అట్లా ట్యాక్ట్ఫుల్గా పబ్లిక్తో మనం మెయింటైన్ చేసుకుంటూ చేయాలి. చుండూరు ఘటన మేము లేవండి. సరే, గజ్జల జానకిరామ్ కన్నా ముందు కటారి కృష్ణ అప్పుడు ఒంగోలు అండి, ఒంగోలు టౌన్ వేస్తాను నేను. అప్పుడు ఫస్ట్ యాత్ర బయలుదేరాడు. అతను పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి ఒంగోలు నైట్ హాల్ట్ అయిన మరుసటి రోజు వారు నెల్లూరు బస్టాండ్ నుంచి అటు పాస్ అయినారు, అవుట్స్కట్స్ దాకా వెళ్తుంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ అటాకింగ్ ది బ్రాందీ షాప్స్. వరుసగా నెల్లూరు బస్టాండ్ వైపు నుంచి బ్రాందీ షాపులను కటకట కొట్టేసి పగల కొట్టేసేసి వాటంతా ర్యాన్సాక్ చేయడం, లోపల వాళ్ళని కొట్టడం అట్లా చేసుకుంటూ పోతున్నారు. అందరూ బందోబస్తు అయిపోయింది, ముందు రోజు నుంచి అలసిపోయినారు కాబట్టి ఎవరిపాటు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఇంకా జ్యూరిక్షన్ అది తప్పదు కాబట్టి నేను మాత్రం బందోబస్తుకు అని చెప్పి 4 కానిస్టేబుల్ పెట్టుకొని పోతూ వచ్చాం. ఏమీ అర్థం కావడం లేదు. దగ్గర బస్టాండ్ దగ్గర పోయేటప్పటికి వీళ్ళందరూ గ్రూప్ అయిన తర్వాత అక్కడ ఒక పెట్రోల్ బంక్ కట్టడానికి ఒక స్థలాన్ని లెవెల్ చేసి ఉన్నారు. అద్దంగా బస్టాండ్ నుంచి ఇటు పోతూ ఉంటే గుంటూరు వైపు ఆ స్థలంలోకి అందరినీ చిన్నగా ఇప్పుడు ఏబుల్ టు డ్రైవ్ చేయమని అక్కడికి. ఈలోగా 2 టౌన్ ఎస్ఐ వ్యాన్ వేసుకొని వచ్చారు. సత్యాన మనకు కలెక్టర్ గారి నుంచి కూడా ఆర్డర్స్ వచ్చేసాయి, వీళ్ళు చాలా టూ మచ్ అయిపోయింది, ఇక వాళ్ళ కనుక అలాంటి యాక్టివిటీస్లో ఉంటే యూ కెన్ ఓపెన్ ఫైర్, ఓకే పర్మిటెడ్. ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీస్ అంత టూ మచ్ అయిపోయినారు. చూడు వెంకటరెడ్డి గారు, ఇది నా లిమిట్స్, వాళ్ళని ఆల్మోస్ట్ ఇంకా నా కస్టడీలో తీసేసుకున్నాను నేను. నీకు కనుక అంత ఆలోచన ఉంటే నువ్వు నీ వైపు తీసుకెళ్ళి నువ్వు 2 టౌన్ లిమిట్స్లో నువ్వు కాల్చుకో, యాజ్ ఇట్ ఈస్గా నేను అరెస్ట్ చేసేస్తాను, రిమాండ్ పంపిస్తాను, కేసులు తీసి ఇంకా జరగదు ఇన్సిడెంట్ అని చెప్పాను. ఏమయ్యా మరి కలెక్టర్ గారు చెప్పారా, ఎస్పీ గారు చెప్పి నన్ను పంపించారు, అంతా వేయాలి వచ్చారు అని. వాళ్ళు రాగానే ఏముంది సార్, అనవసరంగా వాళ్ళు నిలబెట్టి ఉంటే కాల్చడం కాదు కదా, వాళ్ళు ఏదైనా యాక్షన్లో ఉంటే మనం కూడా కాల్చవచ్చు. వాళ్ళ దగ్గర పోయి వరే మనందరినీ సరెండర్ అయిపోండి అని చెప్పి టపటప అని చెప్పి వెపన్స్ అన్నీ పారేయండి మీరు, ఉంటే పెద్ద కేసు అవుతుందని చెప్పి లారీ ఎక్కించేసాం. 50-60 మంది వచ్చారు. అందరినీ తీసుకొని తాలూకా పోలీస్ స్టేషన్లో లాకప్లో పెట్టాము, బయట పెట్టాము కూర్చుని. ఏం అర్థం కావడం లేదు, ఎందుకు జరుగుతున్నది అని చెప్పేసానని. ఎవరు అంటే కటార్ కృష్ణ, వాడు పిలిచారు సార్ అందుకని వచ్చామని చెప్పి కొంతమంది వీక్లింగ్స్ ఉంటారుగా వాళ్ళు చెప్పారు. అప్పటికి సాయంత్రం అయింది, గనగన మండిపోతున్నది. ముందు రోజంతా బందోబస్తు అది అని చెప్పి మఫ్టీలో వచ్చి పోలీస్ స్టేషన్కు చెప్పు తీసుకొని కటార్ కృష్ణను పట్ట కొట్టేస్తే జైల్లో ఉండే వాళ్ళందరూ ఓ అనే అరుపులు. లాకప్లో ఉన్న వాళ్ళంతా అరెస్టెడ్ ప్రెజెంట్స్ వాళ్ళు చేసేటప్పటికి మ్యాజిస్ట్రేట్ గారికి ఫోను. మ్యాజిస్ట్రేట్ గారు వస్తుంటే జిల్లా జడ్జి, నేను ఎస్పీకి చెప్పాను, ఎస్పీ గారు జిల్లా జడ్జి చెప్పారు, నో మెర్సీ అబౌట్ దెమ్ అని ఆయన.
మ్యాజిస్ట్రేట్ గారు వచ్చిన తర్వాత, సార్ ఆ అరిచేవాడిని ఎవరిని ఒకసారి బయట తీయండి, కొడతాను మళ్ళీ ఇవి కొట్టినా కొడతాను ఎందుకని చెప్పి వాళ్ళ దగ్గర పోయి ఏదో చెప్పారా, మీరు గమనండి మీ కేసులు కాదు అది, ఎస్ఐతో మీరు పెట్టుకోవద్దు అని. కటార్ కృష్ణ మీరు చెప్పుతో కొట్టారా? కొట్టకపోతే కంట్రోల్ కాదు కదండి. ల్యాండ్ ఆర్డర్ ఉన్నప్పుడు మనం ఎఫెక్టివ్గా ఎవరు లీడర్ ఉన్నాడో వాడిని కొడితేనే దాన్ని ఎఫెక్ట్ అయ్యేది. అయిన తర్వాత కొట్టిన తర్వాత వాడు అరెస్ట్ ఆపుదాం అనుకున్నాను. ఆపి వాడిని ఏదైనా చేస్తామని ఉద్దేశించండి. వద్దులేండి వాడిని కూడా అరెస్ట్ చూపించండి పంపిస్తామన్నారు. వాడిని అరెస్ట్ చేసి పంపించేసాను. అందరు రిమాండ్కు రాజమండ్రికి ఇచ్చారు. ఆ రాజమండ్రికి ఇచ్చిన రోజు 70 మందిని రిమాండ్ పంపించారు 24 అవర్స్లో. అంటే సామాన్యమైన పని కాదండి. అది చాలా స్క్రిప్టరీ వర్క్. అదంతా చేసి తయారు చేయించి 2 టైపిస్టులు పెట్టి నేను సెల్ఫ్ డిటెక్ట్ చేస్తాను. నేను ఐ వోంట్ లీవ్ ఇట్ టు ది గోస్ట్ టైపిస్ట్ చేయించమని పంపిస్తే అప్పుడు రిమాండ్ పోతే ఒంగోలు రైల్వే స్టేషన్ అంతా పెద్ద కమోషన్. ఓమ్మో జైలుకు వీళ్ళు శిక్షలు పడిపోయినాయి, ఇంకా 2-3 సంవత్సరాలు రారు వీళ్ళు. అంటే రిమాండ్కు కన్విక్షన్కు మధ్య డిఫరెన్స్ తెలియక. ఓకే సార్, మీరు కటార్ కృష్ణ తీసుకొచ్చారు, ఆయన వల్లే న్యూసెన్స్ అవుతుందని మీరు అనుకుంటున్నారు, రైట్? కానీ లాకప్లో వేసి కొట్టడం కానీ స్టేషన్లో కొట్టడం కానీ లాఠీతో కొట్టుకుంటే చెప్పుతో కొట్టడం వల్ల వచ్చే మీకు ప్రయోజనం ఏంటంటే? ప్రయోజనం కాదండి, అది కాదు. ఊర్లో ఎంత పెద్ద కమోషన్ జరిగింది దీనివల్ల. కరెక్ట్. బ్యాక్గ్రౌండ్లో టు టీచ్ ఎ లెసన్ టు ది రౌడీస్ హూ ఫాలోడ్ హిమ్. కానీ చెప్పుతో కొట్టడం నా తప్పు కదా అని. తప్పు అనేది కాదండి. అక్కడ తప్పేంటి? వాడు చేసిన క్రైమ్కి హీ షుడ్ బి షాట్ డెడ్. దెర్ ఆర్ ఆర్డర్స్. ఇఫ్ దే వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ సచ్ థింగ్స్, ఇట్లాగే కనుక కంటిన్యూ చేసి ఉంటే అర్థంగా పెట్టడంతో ఆపకుండా నెక్స్ట్ ప్లేస్లో వాళ్ళు జరిగుండేది డెత్. అంత సివియర్గా ఉంది వాళ్ళ యొక్క యాక్షన్. కరెక్ట్. అంత మాబుని గ్యాదర్ చేసి న్యూసెన్స్ చేస్తున్నాడు కాబట్టి ఆ మాబులోనే తీసుకెళ్ళి పనిష్మెంట్ ఇవ్వకుండా మీరు లోపల ఇవ్వడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ అని అంటే నా దృష్టిలో నాకు ఏంటంటే వీడు ఇంకా నెక్స్ట్ కథ కూడా ఉంది దీని గురించి చెప్తున్నా. ఊరికినే కటాకృష్ణ కొట్టడంలోనే అక్కడ ఆగిపోయిందంటే కాదు. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత పొనుగుపాటి కోటేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు అయినారు తెలుగుదేశం ప్రభుత్వంలో. ఆయన ఒకరోజు మధ్యాహ్నం పూట నేను సెలవు పెట్టి నెల్లూరు పోబోతుంటే వచ్చారు పిల్లి చేసుకొని. ఆయనతో కూడా ఒక గంట వచ్చారు. సత్యనారాయణ గారు ఓ మాట అండి అని అన్నారు. ఏంటండి అన్న. కూర్చోండి, కాఫీ తాగుతారా, టీ తాగుతారా, కూల్ డ్రింక్ అనండి. నేను కిళ్ళి వేసుకొని వచ్చానండి, ఏం తీసుకోను. వాడు కటారి కృష్ణ ఉన్నాడు కదండి, వాడు కొద్దిగా మా పార్టీకి బాగా చేశాడు, వాడు మీరంటే భయపడుతున్నారండి. వాడు నిన్ను జైలు పంపిస్తాడాయా, ఏంది వాడికి సపోర్ట్ చేస్తావు నువ్వు అని కాస్త హైట్ అంతా కొంచెం వాడు బయట ఉండి వింటున్నాడు. వాడు ఏంద్రా బాబు వీడి దగ్గరికి వస్తే వాడి దగ్గర నా పరుగు తీస్తున్నాడు అంటే, సార్ వాడిని తీసుకొని వచ్చాను సార్, కొద్దిగా చిన్నగా మాట్లాడాను సార్. సరే వాడిని తీసుకొని వచ్చాడు. అరే కృష్ణ, నువ్వు అద్దంకి బస్ స్టాండ్లో కనుక తాగి కనిపించావంటే నిన్ను అక్కడే కాల్చేస్తా, పెద్ద ఊరేగింపు తీస్తాను నీ డెడ్ బాడీకి, అది మాత్రం అష్యూర్డ్ అని చెప్పాను. అయ్యా చేయనయ్యా అని. సరే పోని చెప్పాను. ఇంటి దగ్గరికి పోయి మళ్ళీ ఇంట్లో ప్రొనౌన్స్ చేసేవాడు. ఇంటి దగ్గర భార్య పిల్లలు వాడు ఉంటే వాడికి ఒక సైకలాజికల్ ఫియర్ క్రియేట్ చేసింది. ఒకరోజు తాగి వచ్చాడు. తాగి వచ్చి మన వాళ్ళు చెప్పారు వాడు తాగి వచ్చాడని. జీబు ఉంది వేసుకొని వెళ్ళాను, జీబులో వెనక ఎక్కించుకున్నాను, నోటికి గుడ్డ కట్టేశాను, వెనక సీట్లో కూర్చోబెట్టి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాను. ఏ అమ్మాయి కృష్ణ ఉన్నాడా ఇంట్లో అని అడిగాను. లేరు సార్ అన్నాడు. మరి తాగి అద్దంగా పెట్టడానికి ఏమన్నా పోయినాడా, ఏదో చెప్పాడుగా మీకు, ఏదో ఆ కార్యక్రమం అయిపోయినట్టుంది అంటే మనం ఎస్ఐని తెలియకుండా చెప్పి మాట్లాడాం. ఓ అన్నాడు. బాడీ వచ్చేస్తున్నదేమ్మా, లారీ మాట్లాడండి, పూలు అవన్నీ డెకరేట్ చేయండి, ఊరేగింపు చేయాలా, అది ఇంకా వాళ్ళ అమ్మ పిల్లలు ఓ అంటూ పెద్దగా ఏడుస్తూ. అంటే కటారి కృష్ణను ఎస్ఐ గారు షూట్ చేసేసారు అని. వాడు మాట్లాడడానికి లేదుగా, నోటి గుడ్డ కట్టేసింది. అంత ఫియర్ వాళ్ళకి కైలు చేసిన తర్వాత వాడిని చిన్నగా దింపి ఇంట్లో పంపించాం. వాడు పిల్లి మాది లోపలికి పోయి ఇంకా బయటికి రాలే. ఇంతకంటే ముందు ఇన్సిడెంట్ ఏంటంటే వాడు జైలు నుంచి బయటికి రాగానే, రే నిన్ను చంపుతాం రారా, నువ్వు నీకు దమ్ముంటే రా అద్దంగా పెట్టాను.
ఇప్పుడు ఈరోజే వస్తా సెకండ్ షోకు, ఐ విల్ కమ్ టు అద్దంకి బస్ స్టాండ్. నేను నా మిస్సెస్ని తీసుకొని మోటార్ సైకిల్ వేసుకొని సెకండ్ షోకి వెళ్ళి రివాల్వర్ లోడ్ చేసుకొని తులసిరాం థియేటర్లో కూర్చున్నాం. ఆ రివాల్వర్ లోడ్ చేసేటప్పుడు బయట లోపలికి పోయేటప్పుడు స్టేషన్ నుంచి రివాల్వర్ తెచ్చారు. మన దగ్గర ఎప్పుడు ఉండేది కాదు. బీట్ వాళ్ళు లోడ్ చేసేది చూసి ఎవరు చెప్పారు. అందుకని వాడు ఈ సామాన్యంగా లేడు, రివాల్వర్తో కాల్చేటట్టున్నాడు అనుకొని తప్పుకున్నాడు. అందుకని ఎట్లా ఉంటుందంటే మనిషికి, పోలీస్ ఆఫీసర్కు క్రిమినల్కు మధ్య ఒక తెలియనటువంటి వార్ జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఎవరు విన్ అవుతారంటే వాడే మళ్ళీ కానిస్టేబుల్ని చంపాడు. మనం కనుక కాంప్లిసెంట్గా ఉన్నాం అనుకోండి క్రిమినల్ తోటి, వాడు మనం ఓవర్ పవర్ చేస్తాడు. మనం ఓవర్ పవర్ చేస్తుంటే వాడు తగ్గుతాడు. అందుకని అదే చెప్పాడు ఒకసారి ఎంవి కృష్ణారావు గారు విజయవాడ చెప్పిన మీటింగ్లో, క్రిమినల్ను కనుక మనం కనుక కొడితే, నేను హైదరాబాద్లో ఒక పార్టీకి పోతే ఓవైసీ గారు ఇచ్చారు, వాడు నా చేయి పట్టుకొని కిస్ చేసి, సార్ మీరు నన్ను కొట్టారు సార్ అని చెప్పాను అన్నాడు వాడు పెద్ద రౌడీ. అందుకని మనం రియల్ క్రిమినల్ కనుక కొడితే క్రిమినల్ విల్ ఆల్సో రెస్పెక్ట్ యూ, అంతేగాని నువ్వు క్రిమినల్ కొట్టకపోతే పోలీసుని కాదయ్యా ఇది అని ఆ మీటింగ్లో అందరికీ కొద్దిగా కురు బిగించారు. అంటే ఎవరు కర్ర ఆడితం లేదు విజయవాడలో అనేటువంటి పద్ధతిలో ఆయన చెప్తూ. కానీ వాడు కటారి కృష్ణ అనేవాడు చాలా నోటీస్, చాలా సబ్సిక్వెంట్గా ఫాలోఅప్ జరగలేదు. అందుకనే వాడు అంత పెద్ద ఇదయ్యి జరిగింది. ఆ పిక్చరైజేషన్లో కూడా ఆ అమ్మాయి పాత్ర పెట్టారు తప్పితే కొద్దిగా ఎక్కువగా ఏం పిక్చర్ అది క్లిక్ అని, క్రాక్ అనే సినిమా నాకు ఎవరైనా చాలా చెప్పారు. అంటే ఆఫ్కోర్స్ చాలా నీరర్గా చూపించారు. ఇంకా కొన్ని ఇక్కడ దాంట్లోనే వీడు 2000 ఎస్ఐ మురళి, అప్పుడు వీడు దీన్ని ఎంకరేజ్ చేసింది. వాడు ఎంకరేజ్ చేశారని మనం ఊరికే చెప్తే చాలదుగా. ఆ డ్రైవర్ని పట్టుకొచ్చాం. ఆ డ్రైవర్ని పట్టుకొస్తే వాడు హిందీ వచ్చు. వాడిని ఎస్పీ గారి దగ్గర పెట్టాం. ముందు రోజు మురళి ఇంట్లో కృష్ణకు ఆ రాఘవులు పార్టీ జరిగింది సార్, పార్టీలో రేపు చూడండి లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిపోవాలా, నేను ఒంగోలు లేకపోతే ఎట్టయిపోతుందో చూడండి అని వాడు ఎంకరేజ్ చేశాడని చెప్పాడండి. ఎస్పీ గారు పిలిచి, సత్యానా యు పుట్ హిమ్ ఇన్సైడ్ అన్నాడు. ఏం మాట్లాడతారు సార్ మీరు, వాడిని నేను వీడి సాక్ష్యాన్ని పెట్టుకొని వాడిని లోపల ఎత్తి వీడిని మద్దతు చేస్తాడు వాడు, మీరేం చేస్తారో మీకు పవర్స్ ఉన్నాయిగా, యూ ఎగ్జిక్యూట్ యువర్ పవర్స్ అని అన్నా. ఇదంతా జరిగిన సంగతి తెలిసే మన ఎస్పీ గారు వాడిని పిలిచారు మురళి. పిలిస్తే నేను గోలైపోతున్నాను అనుకొని వాడు నేనేం చేయలేదు సార్ అని అంటూ హీ వాజ్ షివరింగ్ బిఫోర్ ది ఎస్పీ. అప్పుడు అహుల్వాల్యానండి అంటే వాడు వణుకుతూ కింద పడ్డాడు. ఆ కింద పడి జేబు నుంచి ట్యాబ్లెట్ తీశాడు. వేసుకోబోతుంటే గోలీ తీసేయి వాడి దగ్గర నుంచి అని చెప్పి కానిస్టేబుల్ తీసేసి ఆ చదివి డాక్టర్ గారిని వెరిఫై చేస్తే బీపీ ట్యాబ్లెట్కి ఏం పర్వాలేదు అని. మురళి అంటే విజయవాడ ఒంగోలు షేక్ అయిపోయింది, విజయవాడ కూడా షేక్ అయింది. వాడు రాధానే ఎవరిని అరెస్ట్ చేసింది. వాడి ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో. అదే పిక్చర్లో కూడా చూపించింది ఇంకొక ఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? ఓల్డ్ మ్యాన్ చనిపోయాడు పాపం కాకినాడలో. అంటే అతని గురించి ఇంకా చనిపోయాడు కాబట్టి మనం మాట్లాడుకోవాలి. ఈ 2 కేసులు కాకుండా సింహాచలం దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకోవడం లేదు మీరు? సింహాచలంలో నేను సర్వీస్ వచ్చిన కొత్తలో జరిగిందండి. గజ్జల జానకిరావు అనేవాడు, వాళ్ళంతా వేరే సిఐడి టీం వాళ్ళంతా అరెస్టులు చేసి పంపించినారు. వాడు జైలు నుంచి వచ్చాడు, నేను చీరాలు వచ్చేటప్పటికి. వచ్చిన వాడికి వారం సంతకం పెట్టాలి పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాడి వైఫ్ వాడు వచ్చి సంతకం పెడుతుంటే, అరే బాబు నీ వైఫ్ మంచిది కాబట్టి 7 సంవత్సరాలు నువ్వు జైల్లో ఉన్నా, ఆ అమ్మాయి చాలా పద్ధతిగా పిల్లల్ని పెంచుకుంటూ ఉండింది, ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటూ ఏదో కష్టపడి పని చేసుకో, ఎందుకు జైల్లో ఉన్నప్పుడు ఏం చేసేవారా నువ్వు అని చెప్తే వాడికి, అంటే నేను 1 మినిట్లో చెప్పాను, వాడికి ఒక 10 మినిట్స్ బాగా వచ్చేటట్టు చెప్తే వాడికి అర్థమయ్యి, సార్ చెప్పింది బాగుంది నేను అట్టాగే ఉంటాను అనేటువంటి దీనికి వచ్చేసాడు. కానీ దొంగ బుద్ధి ఎక్కడో వాడికి పుట్టింది. తర్వాత చీరాలకు దగ్గరలో పర్చూరు లిమిట్స్లో చెరుకూరు దగ్గర పెద్ద హౌస్ డెకాయిట్ జరిగింది. ఒక బాంబు హరలు చేస్తే ఒక 70 ఇయర్స్ లేడీకి బొడ్డు మీద తగిలి చుట్టూరు మన చంద్రుడి మాది ఒక
ఇది ఏర్పడిపోయింది మొత్తం మాదిరి పేర్లే అది పేలుంటే మాత్రం పంచాయతీ చనిపోయేది పాపం అది స్మోక్తో అక్కడ మత్తలాగా వచ్చేసింది ఎస్పీ గారు కూడా రావులపాటి సీతారామరావు గారు ఆయన మూడు బాగా దాని మీద విలేజర్స్ అందరూ సత్యనారాయణ గారు వచ్చారు మాకు కేసు డిటెక్ట్ అయిపోతుందని వాళ్ళు ఏదో ఎక్స్టెంపోలో మాట్లాడుతున్నారు మన లిమిట్స్ కాదు మనకెందుకు ఏదో వచ్చానులే సార్ రమ్మన్నారు వచ్చాను సత్యనారాయణ వీళ్ళు డిటెక్ట్ ది కేసు అని అన్నాడు ఆయన అక్కడ శ్రీరామ్ కుమార్ అని డిఐజీ వచ్చిన స్పెషల్ పార్టీస్ రెండు వేశారు ఒక పార్టీకి ఎవరో ఇమ్మానియల్ని వాడిని పెట్టారు రెండో పార్టీని నేను పెట్టారు 3 days లోపలే నేను వాడిని పట్టుకున్నాను జానకిరామ్ని ఒక క్రిమినల్ పట్టుకుంటే వాడి దగ్గర వెండి ఉంగరం దొరికింది అది తెలియకుండా వాడు ఉంగరం సీజ్ చేసేసి పంపించేసేవాడిని అది కన్ఫర్మేషన్ కోసం చేసుకుంటే మా ఉంగరమే అన్నారు వాళ్ళు అంటే అప్పటికి ఏంటంటే ఈ బ్యాచ్ చేశారనేది డిసైడ్ అయిపోయింది వాడి దగ్గరికి పోతే వాడు లేడు వాడు కబురు చేస్తే లేడు ఇంతకు ఎక్కడికి పోయినాడు ఏంటని ఇంకా కొద్దిగా ప్రోబ్ చేస్తే వీడిని తిరుపతికి మా చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు పోలీస్ స్టేషన్ వెనకాల కృష్ణ వాడి పేరు వాడు తీసుకుపోయి అక్కడ దాచాడని చెప్పారు వాడిని పిలిచి మామూలుగా అడిగాను నేను వాడు నాకు ఎప్పుడు 10 years అప్పటికే 5 years కుడితేవాడు ఎరా కృష్ణ ఏమన్నా నీకు తెలుసురా ఏమైనా చేసావా నువ్వు ఏంది పోలీసు అందరూ నిన్ను ఏదో తప్పుగా చూస్తున్నారా నిన్ను కొట్టేటట్టున్నారా చెప్పు నాయన అంటే నాకేం తెలియదు సార్ నేను జాగ్రత్తగానే ఉంటున్నాను సరే అటైతే మంచిది నాయన నువ్వు పో అని చెప్పి నేను పక్క రూమ్కి వస్తే వాడిని బాగా వాయించారు కథలతో వాటితో వాడు ఏడుస్తుంటే నేను సార్ మీరు రాండి సార్ అన్నాడు సరే మీరు వెళ్ళిపోండి రా వాడు ఏదో మళ్ళీ మాట్లాడతానంటున్నాడు అంటే కాళ్ళు పట్టుకొని వాడు మన దగ్గర ఉన్నాడయా నీకు చూపిస్తాను అక్కడికి పోయి నువ్వు నన్ను చూపించకపోతే నన్ను అంటారు రాబాయ్ నువ్వు నిజమైతే చెప్పు లేకపోతే లేదు నేను రాను అని కరెక్ట్ లక్కీలీ అది ఒంగోలు అని చెప్పి మా వాళ్ళందరినీ డైవర్ట్ చేసి ట్రైన్ ఎక్కించారు కృష్ణాలో పోయి తిరుపతిలో దిగేటప్పుడు తిరుపతి అంతా క్రిమినల్స్ అంతా ఎక్కువ అటాక్ చేస్తున్నారని పార్టీస్ ఎక్కువ మంది సివిలియన్స్ తీసుకొని బీట్ వాళ్ళు తిరుగుతున్నారు కర్రలు పట్టుకొని అప్పుడు 10 అయింది మాకు 10 గంటలకు అంతా అన్నీ క్లోజ్ చేస్తున్నారు ఆ ఎస్ఐ ఒకటి పిలిచి బాబు నేను అప్పటికి మఫ్టీలో పోయాను నేను ఎస్ఐని రా ఇట్లా చీరాల నుంచి వచ్చాను పెద్ద క్రిమినల్ వాడు ఉన్నాడు ఇక్కడ వాడిని పట్టుకోవాలా వాడు చూపించేవాడు ఇచ్చున్నాడు నువ్వు కూడా వచ్చి అసిస్టెన్స్ అని అంటే సార్ వస్తాను సార్ పదండి అని చెప్పి పోయాను కరెక్ట్గా చెప్పాడు ఆ ఇంటికి ఒకే ద్వారం ఒకే కిటికీ పోయాను పోయి తలుపు కొట్టంగానే ఏం జరిగిందంటే ఆ అమ్మాయి వాడిని ఎదిరించింది ఎస్ఐ గారు నేరం చేయొద్దని చెప్పాడు కదా నువ్వు ఎందుకు నేరం చేశావు నాకు బంగారం కావాలన్నానా నువ్వు ఎందుకు తెచ్చావు నాకు ఈ బంగారం వద్దు అంటే వాడు కర్రతో కొడితే కాలు ఎరిగింది ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించలేక తిరుపతిలో అయితే ఎక్కడ ట్రీట్మెంట్ ఇప్పించని వాడు తిరుపతి తీసుకెళ్ళి వీడిని తీసుకుపోయి వాడు అక్కడ ఇల్లు మాట్లాడి పెట్టి వచ్చాడు వాడు అందుకని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అది ఆ అమ్మాయి లేవలేదు కాలు ఇరుగున్నది కాబట్టి ఆ తలుపు పోలీసు అట్లా 2 సార్లు నాకు చేస్తాం అట్లా చేసేటప్పటికి అర్థమైంది పోలీసు వచ్చారని రే జానకిరామ్ అమ్మాయి పేరు కూడా ఏదో ఉంది ప్రమేయ రామాయణంగానే అయ్యా మన అయ్యగారు వచ్చారని అన్నారు వాడు వస్తున్నాడు వాడు తలుపు తీస్తే ఇలా పట్టుకొని బరిస్తోటి పొడుచుకుంటూ పోతారండి చాలా ఫెరోషియస్గా ఉంటుంది వాళ్ళ అప్రోచ్ జానకిరామ్ క్రిమినల్స్ అంతా కత్తితో పడవడం లేకపోతే బరితో పట్టుకొని పెద్దగా అరుస్తూ పోతారు ఎవరు అడ్డన్నారు పారిపోతారు ఇంకా అందుకని ఏంటంటే తలుపు బయట గడి పెట్టేసేసి కిటికీ ఉందిగా కిటికీలోంచి చేతులు బయట పెట్టరా నువ్వు అన్నాం 2 చేతులు బయట పెట్టాడు హ్యాండ్ కఫ్ తీసుకొని హ్యాండ్ కఫ్ వేసేయమన్నాం హ్యాండ్ కఫ్ వేసేసారు డ్రామాటిక్గా చూడండి అప్పటికప్పుడు ఆలోచన వచ్చి ఆ అమ్మాయి నువ్వు వచ్చి తలుపు దియ్యి అమ్మాయి అన్న నాకు కాలు ఎరిగిందయ్యా అన్నాడు పర్వాలేదు 15 నిమిషాలు దిగి మీ వాడు ఎక్కడికి పోవడం అన్నట్టు వచ్చి తలుపు తీసింది నేను చెప్తూనే ఉన్నాడు దొంగముండా కొడుకు వాడు చేశాడయ్యా నేరం అని బంగారం అంటే బంగారం చెప్పవయ్యా ఎందుకు బంగారం ఇచ్చేసేయి అంది అంటే అదిగో అక్కడ 2 సార్లు మంచం కింద కోడి కింద పెట్టి తవ్వుంటే ఇంటాక్ట్ ప్రాపర్టీ తీసుకొని వాడి కాళ్ళకు మళ్ళీ హ్యాండ్ కఫ్ వేసి చేతులు తీసేసి వాడిని మళ్ళీ కృష్ణ బయలుదేరింది డిఐజీ గారికి ఇట్లా ప్రాపర్టీ ఇంటాక్ట్ తీసుకొని వస్తున్నామంటే నేను నా సర్వీసులో ఫస్ట్ టైం అఫెండర్ పేరు చెప్పి అంటే వెండి ఉంగరం పట్టుకున్నప్పుడు మనం వదిలేసాం కాబట్టి వాడిని పట్టుకొని ఉంటే వీడు దొరకడు వాడిని వదిలేసాం కాబట్టి తెలియలేదు పోలీసు కొనుక్కున్నారు అందుకని వాడిని పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ తీసుకురావడం చాలా గొప్ప పని అది ఐ రియల్లీ అప్రిషియేట్ ది ఎస్ఐ అలా సర్వీసులో ఎస్ఐ తర్వాత సిఐగా ప్రమోషన్ వచ్చి ఉంటుంది ఎక్కడ చేశారు నేను ఫస్ట్ ఇక్కడ రాగానే వీరవల్లి ఎస్ఐ చేశాను
వీరవల్లి ఎస్ఐగా ఉన్నప్పుడు అప్పుడే రంగా గారు చనిపోయింటే పోలీస్ స్టేషన్ వాజ్ అటాక్డ్ అండ్ వెపన్స్ వర్ సెట్ ఫైర్. బాగా టెన్షన్గా ఉండింది అక్కడ కమ్మ కాపూర్కు అందరికీ ఇల్ ఫీలింగ్స్ అవి ఉండేది అక్కడ. అందుకని హనుమాన్ జంక్షన్లో దాన్ని సప్రెస్ చేయడానికి నన్ను. ఆ టైంలో ఎక్కువ ఫాల్స్ కేసు పెట్టారంటారు, వాస్తవం అంటే? అంటే మేము వచ్చేటప్పుడు జరిగిపోయింది ఇప్పుడు ఆ కేసెస్ బుక్ చేయడం అన్నీ కూడా. అంటే ఒక వర్గానికి టార్గెట్ చేస్తూ కేసులు పెట్టారు. అదే అంటే ఇన్సిడెంట్ జరగగానే ఎఫ్ఐఆర్ కడతారు కదా. నేను వచ్చేటప్పుడు 15 days అట్లా పట్టింది. నేను ఫస్ట్ ఛార్జ్ చేసాను, ఇక్కడ వచ్చేటప్పుడు 5th ఏమో ఛార్జ్ చేసాను జనవరిలో. అప్పటికి అతను కేసు డైరీస్ అని రాయడం అదంతా జరిగిపోయింది. సార్, ఒకటి మీ సర్వీస్లో రైల్వేలో బోగీలో పడ్డారు. అదే చెప్తాను. ఇక్కడ హనుమాన్ జంక్షన్ చేసేటప్పుడు ఒక మంచి క్యాచ్ వచ్చింది. ఆ హనుమాన్ జంక్షన్ అప్పుడు వీరవల్లి పోలీస్ స్టేషన్, హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లేదు. హనుమాన్ జంక్షన్ ఒక రౌడీ బీట్ అని పెట్టా. 24 hours ఒక బీట్ ఉండాలి అక్కడ. ఎందుకంటే అది చాలా సెంటర్ అది. అక్కడ స్టాలిన్ లాడ్జ్ అని ఉంది. వాడు ఏదో కొస్తా లేడీస్ని వాళ్ళని తార్చే బిజినెస్ కూడా చేస్తుంటాడు అంటే వాడిని అలౌ చేయలేదు. ఇంక అక్కడ నేను క్లోజ్ చేసుకోవాల్సింది, క్లోజ్ చేసుకో అంతేగాని ఈ మాత్రం అలౌ చేయనమ్మా నీకు అని పెట్టుంటే వాళ్ళ బాయ్స్ వాళ్ళందరినీ ఒక 10 సార్లు మనం ఇంటరాక్ట్ అయి ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ మనకు బాగా క్లోజ్గా వచ్చినారు. అప్పుడు లక్కీలీ మనకు హనుమాన్ జంక్షన్ దాటంగానే ఒక చప్టా ఉండేది. నీళ్ళు వచ్చేసేసి వరదలు, ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయినది. వీడు కూడా జామ్ అయిపోయి ఒకడు లాడ్జీలో రూమ్లో దిగాడు. ఎవరు? ఒకడు. మనకు బీట్ అక్కడ ఉంది కంటిన్యూగా. ఆ బీట్ వాళ్ళకి ఏం చెప్పాడంటే వాడు వచ్చి, అయ్యా వాడు ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడయ్యా, తెచ్చేటప్పుడు నేను లేను, తర్వాత చూస్తే ఆ అమ్మాయి ఇక్కడ తిరిగిపోతే అమ్మాయి పోయేటప్పుడు అమ్మాయిని అరిచాడు. ఏంది అమ్మాయిని అడిగితే కింద వాడు రివాల్వర్ చూపించాడు, నన్ను తోటికి తీసుకెళ్తాను, నువ్వు నాతో కూడా నీకు ఎంతైనా డబ్బులు ఇస్తాను అని అన్నాడని చెప్పాడు అని చెప్పాడు. అంటే రివాల్వర్ చూపించి బెదిరించాడు అంటే వాడి దగ్గర రివాల్వర్ ఉంది. రివాల్వర్ ఉన్నది అని అంటే అన్లైసెన్స్డే. అందుకని వీడి గురించి ఏదో కాస్త జాగ్రత్త పడాలా అని వాడు ఎంబడే కానిస్టేబుల్స్ హనుమాన్ జంక్షన్ ఫోన్ చేసి చెప్పారు. నేను టకటక బయలుదేరి ఉన్న వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళాము. పబ్లిక్ అంతా మొబిలైజ్ చేసాము. చేసిన తర్వాత చూస్తే నా ఎయిమ్ ఏంటంటే వాడు రూమ్లోకి పోతే బోల్ట్ వేసేస్తాము, తర్వాత వాడిని ఎట్లా ఉంటాం మనం తీసుకొచ్చి వాడి దగ్గర 6 rounds ఉంటాయి. వాడు 6 rounds కాల్చేదాకా మనం కనుక ప్రొటెక్ట్ అయితే 7th round లేదు వాడికి, మనమే ఇంకా అప్పర్ హ్యాండ్ అని నా ప్లాన్. కానీ వాడు పోలీస్ యూనిఫామ్ ఎప్పుడైతే చూశాడో ఇంకా వాడు రూమ్లో పోలే, వాడు వరండాలో తిరుగుతున్నాడు. అది ఎంతసేపు ఈ స్టేల్మెంట్ కంటిన్యూ కాకూడదు, దీనికి ఎండ్ కావాలి ఇంకెక్కడ దగ్గర, లేకపోతే జనం చేరతారను కమోషన్ వస్తుంది తప్ప రిజల్ట్ రాదు. అందుకని బాయ్ని ఒక మఫ్టీ కానిస్టేబుల్ ఇద్దరిని పైకి పోండిరా, వాడు ఇటు వచ్చి ఇటు పోయేటప్పుడు వెనక నుంచి పోయి వాటేసుకోండి నేను. వాడు అది గమనించాడు. గమనించి పాపం బాయ్ ముందు పోగానే ఫైర్ ఓపెన్ చేశాడు. తొడలో నుంచి బుల్లెట్ వెళ్ళింది. టక్ అని చెప్పి కానిస్టేబుల్ వాడితో కూడా ఇంకిద్దరు ఎక్కారు. వీళ్ళు పట్టుకుంటారని చెప్పి వాడు దూకాడు 2వ అంతస్తు నుంచి. ఆ 1వ అంతస్తు మీద జింక్ రేకులు ఉన్నాయి. ఆ జింక్ రేకుల మీద పడ్డాడు. ధనామని శబ్దం. అది అప్పుడప్పుడే తెల్లవారుతున్నాయి 4 గంటలు ప్రాంతం. అక్కడి నుంచి జర్రని జారాడు. జారుతున్నాడు తెలుస్తున్నది. ఆ పడ్డం లారీ కింద పడ్డాడు. లారీకి ఆ లారీ కిందికి పోగానే ఈ పక్క ఆ పక్క జనం చేరేశారు అందరూ. ఒకటి కాళ్ళు ఒకటి చేతులు పట్టుకొని మేము లాగారు వాడిని. వాడు పట్టుకొని మేము రకాలు పట్టుకున్నాం. పట్టుకొని ఇంకా ఫర్దర్ ఇంకా ఫైరింగ్ అది లేకుండా ఎటు తీసుకెళ్ళాలా, విజయవాడ రూట్ క్లియర్గా ఉంది. విజయవాడ టు హనుమాన్ జంక్షన్, విజయవాడ టు గుడివాడ నో రోడ్ ట్రాఫిక్, విజయవాడ టు ఏలూరు నో ట్రాఫిక్, హనుమాన్ జంక్షన్ టు గుడివాడ, హనుమాన్ జంక్షన్ విజయవాడ ఉంది. హనుమాన్ జంక్షన్ విజయవాడ తీసుకొని వచ్చేస్తే మళ్ళీ ఇదంతా విజయవాడ క్రెడిట్ వస్తుంది, అదేమో డిస్ట్రిక్ట్. అందుకని బస్సు అయితే మాత్రం పోతుంది, జీవులు పోవడం లేదు. ఒక బస్సు అక్కడ ప్రైవేట్ ఉంటే దాన్ని తీసుకొని ఐ స్టార్టెడ్ గోయింగ్ టువర్డ్స్ నూజివీడు. నూజివీడు పోయిన తర్వాత డిఎస్పీకి దారిలో చెప్పేశాను, అక్కడే స్టేషన్ తీసుకువెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత కూర్చోగానే నాకు చీరాల అనుభవం ఉందిగా, చీరాల్లో నేను ఉన్నప్పుడు ఓపీడీఆర్ వాళ్ళందరినీ తీసుకొని వచ్చి 32 members లిస్టు చేసి అందరినీ
రెగ్యులర్ రొటీన్ లైఫ్లో తీసుకొని వచ్చా. ఇద్దరు మాత్రం మిగిలిపోయినారు. ఆ ఇద్దరు ఎరపని శంకర్ ఒకడు, వాడి భార్య. నేను ఈ ఇన్సిడెంట్ కారు ఇన్సిడెంట్ జరిగిన రోజు, అదే ఆయన పాపం చంద్రరామయ్య గారిని కాల్చిన రోజు వర్లరామ ఇక్కడ ఉండి కే వ్యాస్ గారి దగ్గర పనిచేస్తున్నాడు. ఏదో ఏలూరు వైపు ఉంటుందయ్యా, కొద్దిగా నువ్వు ఇన్ఫర్మేషన్ చేయమంటే నా బ్యాచ్మేట్ కాబట్టి నా దగ్గరకు వచ్చాడు. ఏంది రామయ్య, వాడు ఎరపని శంకర్ గారు చేసి ఉంటాడు ఈ నేరం, వాడు తప్ప ఇంకెవరు చేయరు అని కూడా చెప్పా. కానీ అతను ఆ యాంగిల్లో మన ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేయలే. సరే అయిపోయింది, ఏదో జరుగుతున్నది. వీడిని దొరకంగానే పోలీస్ స్టేషన్కి వచ్చాడు. వచ్చినందుకు కాస్త అది బిగ్గరగా వాయిస్ ఉంటుంది, ఎరా అని మనం అనేటప్పటికి ఎరపని శంకర్ అనేటప్పటికి వీడు భయం వచ్చేసింది. ఇదే కదా రివాల్వర్ నువ్వు కాల్చిందే అంటే మనం అసర్టివ్గా వాడిని ఆ లీడింగ్ క్వశ్చన్ రెండు వేసేటప్పటికి వీడు ఎవరో పెద్ద పోలీస్ ఆఫీసరు, ఇతనికి అన్ని విషయాలు తెలుసు అని చెప్పి వాడు పట్టపట్ట అందరి పేర్లు అన్నీ చెప్పేశాడు. వాడు మనకు తెలిసింది రెండే, ఎరపని శంకర్ గాడు, ఇది చీరాల, అది సురేష్ మహల్ పక్కన వాడు ఉండారని. సురేష్ మహల్ అని ఇవన్నీ చెప్తున్నాడు ఇతను, అన్నీ తెలుసు అనుకొని వాడు చెప్పాడు. లేచి పట్ పట్ అని చెప్పి ఇంకా మామూలుగా మన పోలీస్ ట్రీట్మెంట్తో కొట్టామని డిఎస్పీ గారు వచ్చారు. అమ్మో కొట్టద్దయ్యా వాడిని, వాడు పెద్ద నగ్గులైట్ అయ్యావాడు, వాడు మళ్ళీ మనల్ని అటాక్ చేస్తాడు, బతుకు మళ్ళీ వద్దు రాసొచ్చాను నువ్వు అని చెప్పి అదే ఎలకు లాక్కొని వచ్చేసి పోయి తీసుకుపోయి లోపలేమండి. కూర్చోండి మీరు లక్ష్మణ్ గారు, కూర్చోండి మీరు, మీకు కాఫీ కావాలన్నా అండి, టీ కావాలన్నా, స్మోకింగ్ చేస్తారా అని మొదలుపెట్టారు వీళ్ళు. ఏం చేస్తారు వాడితోటి, వాటి 4 చెప్తాడు వాడు, నాకు వదిలిపెట్టండి, నువ్వు వద్దుగా నువ్వు పోయా నువ్వు బస్సు వాడిని అట్టు చేసి ఇంట్రాగేట్ చేసేసారు. ఈ విషయం తెలిసి ఎన్టీ రామారావు కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ టు గన్నవరం ఎయిర్పోర్ట్. ఎవరో సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు పిలిపించు, ఇంకేదో చిన్న పని ఉంది ఇక్కడ, ఏదో గన్నవరం దాకా వచ్చి మనం మళ్ళీ వచ్చి బై ది టైమ్ ఐ కమ్ బ్యాక్ హీ వుడ్ మీట్ మీ హియర్ అన్నారు. సరే ఏదో నాకు చెప్పారు గవ్వ, నేను వచ్చాను. వరుసగా డిఎస్పీ గారు, సిఐ గారు, ఇంకో ఎస్ఐ గారు, నేను అందరం నిలబడ్డాం. డిఎస్పీ గారు, నేను అడగలేదు కదయ్యా, నాకు ఆ ఎస్ఐ ఏడి చెప్పండి అని అన్నాడు ఆయన. నేను చివరిలో ఉన్నా ఉంటే ఇంకా ఎన్టీ రామారావు పట్టుకొని చెయ్యి వదల్లే, 2 నిమిషాలు ఊపుతున్నాడు. మోడల్ సబ్ ఇన్స్పెక్టర్ అని ఏపీ, యూ షుడ్ బి ప్రమోటెడ్ ఇమీడియట్లీ, హౌ యూ హ్యావ్ నాట్ గివెన్ అని. అంటే కొద్దిగా తెలుసు మనకి ఇంకా ప్రమోషన్ అది డ్యూ ఉంది అనే సంగతి ఆయన నోటీసులో కూడా ఉంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వాళ్ళు మనకు బాగా క్లోజ్గా ఉన్నారు కాబట్టి అని చెప్పేటప్పటికీ అందరూ ఇక్కడ అరవిందరావు సిపి, కలెక్టరు, వీళ్ళందరూ ఏంది ఒక సత్యాన్ని ఇంత ఇదిగా చేస్తున్నాడే సీఎం గారు అని చెప్పి డిఐజీ గారు అందరూ ఉన్నారు. అది అయిపోయింది, అది మనకు టర్నింగ్ పాయింట్ నెక్స్ట్ ప్రమోషన్కు వాటికి. కానీ ఆయన ఎవరండి నక్సలైట్? అంటే లక్ష్మణరావు అని వాడు, హీ వాజ్ సెంట్ బై ది టీమ్, అంటే కోర్ టీమ్ ఒకటి ఉంటుంది, వాడికి ఈ జాబ్ అసైన్ చేశారు. అంతకంటే ముందు నేను చీరాలలో ఉన్నప్పుడే చలో చీరాల అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. చలో చీరాల అని హై స్కూల్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో వీ విల్ ఎలిమినేట్ దగ్గుబాటి చెంచురామయ్య అని వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పారు. అయితే అది అవుట్ సైడర్స్ చెప్పారు, ఇది నక్సలైట్స్ వాళ్ళ ఫాలోయర్స్, పబ్లిక్గా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు, అదే వాళ్ళు ఏదో చెప్తున్నారులే, కోపంలో మాట్లాడుతున్నారులే అనేటువంటి వ్యూలో ఉన్నారు. కానీ అవతల రోజు పేపర్లో మాత్రం అది హెడ్లైన్స్తో వచ్చింది. ఇప్పుడు మీకు దొరికిన వ్యక్తి వీరప్పనేని వాళ్ళకి బంధువా, ఫ్రెండా? ఎవరికి? లక్ష్మణరావు బంధువే కాదండి. లక్ష్మణరావు మీకు దొరికారు దుప్పంతో, రివాల్వర్తో. చంపింది ఎవరు? వీడు రివాల్వర్, అదే రివాల్వర్తో కాల్చారు, వాడే లక్ష్మణరావు. ఇంకెవరు? వాడు ఎరపని శంకర్ షెల్టర్ ఇచ్చాడు అక్కడ. వాడు ఎరపని శంకర్ అని అంతకుముందు నేను వర్క్ చేసేటప్పుడు 30 మంది ఈ రాడికల్ యూత్, వీడు వైఫ్ మాత్రం మిగిలిపోయింది. లక్ష్మణరావు షెల్టర్ ఇచ్చారు. లక్ష్మణరావుకు ఎరపని శంకర్ షెల్టర్ ఇచ్చాడు. ఇంకా 2 ఉన్నారు వాడితో, వాడు అసోసియేట్స్. లక్ష్మణరావుతో పాటు 2 వెళ్ళి కాల్చారా? 4 వెళ్ళారు జాబ్ కావాలని. ఆయన అప్పుడు పాపం సీఎం గారికి పెద్ద ప్రెషర్, ఆయన విజయకుండా కాలిస్తే దిక్కు లేకుండా ఉంది, ఎవరు పట్టుకోలేకుండా ఉన్నారు, అది ఇది అని చెప్పి తర్వాత ఆయన అరెస్ట్ చూపించారు. లక్ష్మణరావు అరెస్ట్ చేశారు, కేసు పెట్టి. అది చాలా మంచి. ఎందుకండి ఆయన టార్గెట్ చేశారు చెంచురామయ్యని? అది చాలా మంచివాడండి చెంచురామయ్య గారు, చాలా సౌమ్యుడు కూడా. అది సెన్సేషనల్గా ఉండాలనే ఉద్దేశంతో అతని మీద సిఐడి వాళ్ళు కూడా కేసు అక్యూజ్గా చూపించలే,
వీళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ వేసి దాంట్లో అతన్ని ఏవన్గా చూపించారు. అంటే కారంచేడుకి అసలు ఇంకా అయేషా కేసు గురించి కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నా శిష్యుడే అయేషా కేసులో ముద్దాయిని పట్టుకుంది. సత్యం అనేవాడే 100% ముద్దాయి. కానీ హైకోర్టులో కొన్ని కారణాల వల్ల సత్యం ముద్దాయి కాదు అనేటువంటి తీర్పు వచ్చింది. ఇంకా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా సత్యం ముద్దాయి కాదు అంటూ చేస్తూ వచ్చారు. నేను వాలంటరీగా ఇది పట్టలేక ట్రూత్ను బయటికి తేవాలనే ఉద్దేశంతో నేను వెళ్ళి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ చెప్తానండి, దీని గురించి ఒకసారి రికార్డ్ చేసుకోండి నేను చెప్పాను. నా దగ్గర గోపి అని ఒక కానిస్టేబుల్ పనిచేసి ఉన్నాడు, వాడు అప్పుడు ఏఎస్ అయినాడు. న్యూజివీళ్ళు వాడు పట్టుకున్నాడు. వాడు అన్ని సర్కమ్స్టెన్సెస్ అన్నీ చెప్పాడు, టేప్ రికార్డు అన్నీ ఉన్నాయి. వాడు చనిపోయినాడు అప్పటికి. కానీ అయోషా కేసులో మీరు అన్నట్లుగా సత్యంబాబే చేశాడు అంటున్నారు, కానీ కోర్టు కొన్ని విషయాలు నమ్మట్లేదు. కోర్టు నమ్మట్లేదు. అందులో మర్డర్ జరిగింది, సత్యబాబు అని చాలా లీన్గా ఉంటాడు. వాళ్ళు చెప్తున్నట్లుగా అమ్మాయిని ఒక రుబ్బురోల్లో ఉన్న దాన్ని ఏమంటామంటే పచ్చడి బండతో కొట్టాడు అన్నది పోలీసు దీంట్లో. ఆ పచ్చడి బండ అనేది కింద దొరికింది. ఆ లీన్గా ఉన్న వ్యక్తి 2 అంతస్తులు పచ్చడి బండి పట్టుకొని ఎక్కడం సాధ్యమా అన్నది ప్రాబబిలిటీస్ అన్నా కూడా వీడిని ఈ అయేషా కేసు అయిన తర్వాత నందిగామలోనే థెఫ్ట్ కేసులో అరెస్ట్ చేశారు. థెఫ్ట్ కేసులో మనం పోలీసులు తీసుకురావడం, పట్టుకొస్తే ముద్దాయిని పొట్టలో నుంచి మొత్తం పేగంతా లాగాలి. వీడు లాస్ట్ టైం మనకు దొరికినప్పటి నుంచి ఇప్పటివరకు ఏమేమి నేరాలు చేశాడు అని. అది పోలీస్ ఆఫీసర్ యొక్క ప్రాక్టీస్. అది లేదు. అది లేక వాడిని పట్టుకున్నారు, అరెస్ట్ చూపించారు, పంపించారు. వాడు మళ్ళీ దొరికాడు. వీడు గోపిగాడు నా శిష్యుడు, వాడు నా దగ్గర బాగా ట్రైనింగ్ అయినాడు. వాడు నలిగినటువంటి వ్యక్తి, వాడిని మామూలు వాళ్ళు భరించలేరు. వాడిని గోపి నిజస్వరూపం చాలా పెద్ద రౌడిజంగా ఉంటుంది. వాడిని మనం ఒక రకంగా అణిచిపెట్టాలి, బాగా వాడిని చెప్పి పని చేయించుకోవాలి. వాడిని దీనికి స్పెషల్ డ్యూటీ వేస్తే వీడు వాడిని పట్టుకున్నాడు. పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టకుండా కారులో పెట్టి 4 రోజులు తిప్పారు. తిప్పుతూ టేప్ రికార్డ్ చేశారు వాడు చెప్పిన స్టేట్మెంట్ అంతా. చేస్తూ చెప్పులు 2 వేసుకోకపోతే ఒక చెప్పు పొదల్లో దొరికిన తర్వాత, ఇది వీడిని పట్టుకున్నప్పుడు 1 year పైన అయిపోయింది, అప్పటికి పొదల్లో ఉంది. అది అసలు తిరుగులేని సాక్ష్యం అన్నమాట. అసలు అది ఆ టేప్ రికార్డు కనుక ఇప్పుడు కనుక బయటకు తీస్తే సత్యం బాబుకి రియల్ అక్యూజ్ అనే సంగతి అర్థమవుతుంది. తప్పితే కోర్టు వారు ఏంటంటే పోలీసు వారు ఈ కేసును రుజువు చేయడానికి సాక్ష్యంతో నిరూపించలేదు అంటారు, కానీ వీడు చేయలేదు అని చెప్పరు. అదే చేయలేదు అనలేదు. అది అందుకని సాక్ష్యంతో నిరూపించలేదు. సాక్ష్యంతో చెప్పాలంటే అన్ని వరుస సీక్వెన్స్ రావాలా. అందుకని ఇది నేను కాంట్రవర్సీకి రావాలని కాదు నేను చెప్పడం. అకార్డింగ్ టు దట్ ఫెలో వాడు మనతో చెప్పినటువంటి డీటెయిల్స్, వాడి టేప్ రికార్డు అవన్నీ ఉన్నాయి, వాళ్ళకి చెప్పాను. చెప్తే సిబిఐ వాళ్ళు somehow they are reluctant to even record my statement. సరే ఇంకా వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, ఏదో చేసుకొనిలే. సార్ మీ సీఏగా ప్రమోషన్ వచ్చిన తర్వాత మీకు ఇంకా మీ సర్వీస్లో ట్రైన్లో వేరే వాళ్ళలో ఉన్నప్పుడే నా సర్వీసెస్ అవి గమనించి అవుట్ ఆఫ్ ది వే పోయి ఐ వాజ్ గివెన్ ప్రమోషన్. ఫస్ట్ ఐ వాజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కైకలూరు. అప్పుడు ఫార్మేషన్ కూడా నాతోనే స్టార్ట్ అయింది. అప్పుడే కృష్ణ గారు ఏలూరు ఎంపీ గాను, బాపిరాజు గారు అక్కడ ఎమ్మెల్యేగా ఇద్దరు గెలవడం జరిగింది. అది అయిన తర్వాత ఈ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ వల్ల చాలామంది ఆఫీసర్స్ వెనక్కి వస్తే రివర్షన్ వస్తున్నదంటే ఐ ప్రిఫర్డ్ రైల్వేస్కి వెళ్ళి విజయవాడ రైల్వే స్విచ్గా చేశాను. చాలా ప్రెస్టీజియస్ పోస్ట్ ఇది. దీంట్లో చేసేటప్పుడు ఒకరోజు విజయరామారావు గారు ఇన్ ది కెపాసిటీ ఆఫ్ అప్పుడు అడిషనల్ డీజీ క్రైమ్స్, ట్రైనింగు అండ్ రైల్వేస్ 3 కలిపి ఉండేది. ఓన్లీ డిఎస్పీస్ని పిలిచారు. మాకు రైల్వేలో డిఎస్పీ లేడు అప్పుడు. అందువల్ల ఐ అటెండెడ్ ది మీటింగ్. ఆయన రైల్వే ఎస్పీ సికింద్రాబాద్ చేసి ఉన్నారు. అందుకని నా స్టేట్మెంట్ అంతా చూసి ఇది కరెక్టేనా మిస్టర్ సత్యనారాయణ అన్నాడు. 100% కరెక్ట్ సార్ అన్నా. హౌ యూ మేనేజ్ టు కంట్రోల్ క్రైమ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ రైల్వేస్ అన్నాడు. నేను నా మెథడ్ ఆఫ్ ఫంక్షనింగ్ అది చెప్పాను. ఎక్సలెంట్ అయ్యా, చాలా బాగుంది
and he gave a very big note even when another SP ఛార్జ్ తీసుకోవడానికి వెళితే ఆయన ఉన్నారుగా అనురాధ హస్బెండ్ ఎవరండి? అనురాధ మేడం గారు, సురేంద్ర బాబు గారు ఛార్జ్ తీసుకున్నారు. ఆయన వెళితే యు ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఇన్స్పెక్టర్, యూ కీప్. నేను ఉన్నాను సార్, మీ టెస్ట్ నా టెస్ట్ డిఫరెంట్గా ఉంది, అందువల్ల నేను ప్రిఫర్ టు గో బ్యాక్, 3 years అయిపోతున్నది అని చెప్పి వచ్చేసాను. మళ్ళీ సేమ్ ఆఫీసర్ దగ్గర ఇక్కడ నేను ఎస్బీలో కంటిన్యూ చేశాను యాజ్ ఇన్స్పెక్టర్. సిపి విజయవాడలో మంచి. కానీ రైల్వేలో మర్డర్ గురించి చెప్పండి. రైల్వేలో ఇది చాలా ట్రికిష్గా ఉంటుంది ఆ కేసులు. అవి అసలు ఒక రివాల్వర్ అనేవి 2 సీజ్ చేసిన తర్వాత, ఒకటి టైగర్ నాసర్ దగ్గర, 2 ఈ లక్ష్మణరావు దగ్గర ఒక ఎంతూజియాజం, ఇంకొక రివాల్వర్ నేను సీజ్ చేయాలా, నా ఎయిమ్ అది అని ఒకటి నాకు నేనే పెట్టుకున్నా. అప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానిస్టేబుల్స్ను నేను ఇక్కడే తిప్పను, కాస్త వైడ్ రేంజ్లో తిప్పుతాను. వాడు కానిస్టేబుల్ వెళ్ళి నెల్లూరు దగ్గర పడుగుపాడు అంటే ఆ విలేజ్లో ఒకడు రివాల్వర్కు రౌండ్ కావాలని తిరుగుతున్నాడు సార్ అని చెప్పాడు కానిస్టేబుల్. అంటే వాడి దగ్గర రివాల్వర్ ఉన్నట్టేగా. అందుకని నేను ఈ కానిస్టేబుల్ తోటి మన దగ్గర ఉన్న 303, 410 ఈ రౌండ్స్ పంపిస్తూ వచ్చాను. ఇది కాస్తారు అది కాస్తారని చెప్పి ఆ 2 సార్లు వాడు వెనక్కి వచ్చాడు. అంటే వాడు వస్తున్నాడు వీడి దగ్గరికి, ఇది కాదని, వాడు నగ్రేడ్ కావచ్చు, ఇంకో ఏమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం మీద వాడు ఇది మనకు సింక్రైజ్ కావాలి. టైం ఎక్కువైపోతున్నది, వాడికి ఏదో కొద్దిగా ఇంట్రెస్ట్లు ఉన్నాయి బాపట్ల, వాడి నేడు ఈ మెన్నందరూ గోల, ఈ కానిస్టేబుల్కు డ్యూటీ లేదు ఏమి లేదు, ఊరికే తిరుగుతున్నాడు సార్ అని. నేను ఐజీతో అప్పుడు చిత్తూరు కోటేశ్వరరావు గారు స్పెసిఫిక్గా చెప్పా, సార్ ఇది చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్, మీరు ఖచ్చితంగా దీన్ని వర్కౌట్ చేయమంటే ఐ విల్ షో రిజల్ట్, లేకపోతే ఐ విల్ పుష్ బ్యాక్ అన్నాడు. వద్దు సత్యనారాయణ కంటిన్యూ చేయి అన్నాడు. సరే అని కంటిన్యూ. ఆఖరాకు ఏమంటే ఇప్పుడు 4 రౌండ్లు తీసుకొని వస్తున్నాడు ఈరోజు, మీరు ఉండండి అని వాడిని హోల్డ్ చేశాడు. చేసిన తర్వాత టీము టపటప పోయి వాడిని పట్టుకొని తీసుకొని వచ్చాము. తీసుకొని వచ్చి వాడు చాలా మీక్ ఫెలో, కుమార్ అని ఏదో కర్ణాటక నుంచి వచ్చింది, కాకినాడ డిఎఫ్ఓ గారింట్లో అవుట్ హౌస్లో విడో పాపం ఆమె, షెల్టర్ వాడికి చాలా మంచివాడు. కానీ పగలు నేరస్తూ వాడు, ఇల్లు లాక్ చేసి ఉంటే మాత్రం ఇంట్లో నేరం మొత్తం చేశాడు. అట్లా వైజాగ్ పోతే వైజాగ్లో ఒక రివాల్వర్ దొరికింది వాడికి. ఆ రివాల్వర్ ఇది, వాడి దగ్గర హ్యూజ్ ప్రాపర్టీస్ అది, వాడు 3 kgs దాకా గోల్డ్ కూడా రికవరీస్ అవి చెప్పాడు. మాకు అంత కేసులు లేవు కాబట్టి లోకల్ పోలీస్ అందరికీ చెప్పేది రికవరీ చేయించి ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ది అరెస్ట్ ఆఫ్ రివాల్వర్ అండ్ మా కేసెస్ డిస్పోజ్ అయ్యే గోల్డ్ వరకు రికవరీ చేయించేసేసి అవి అరెస్ట్. 3 రివాల్వర్లు. అది నా కోరిక మాత్రం అది తీరిపోయింది సార్. ఆ కేసు అది అలా చేసి కోరిక తీర్చుకున్నారు 3 రివాల్వర్లు. వెరీ గుడ్ రికగ్నిషన్ కూడా అది. ఇంకా సార్ మీరు సిఏ నుండి డిఎస్పీ వచ్చే వరకు ఈ సిఏ ఇప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ కేసు ఒకటి ఉందండి రైల్వేలో విజయవాడలో. ఓన్లీ ఒక డెడ్ బాడీ వచ్చింది, ఒక ట్రంక్ బాక్సులు, ఒక పీపా అంటాం కదా మనం, పెద్ద సైజు పీపా, అది బాత్రూంలో ఉంది. అది ప్యాసింజర్ ట్రైన్. ఎవరికి వాడికే వాడు చచ్చిపోయి డ్రమ్లో కూర్చొని విజయవాడ వచ్చి దిగడు కదా, అంటే ఎవరో మర్డర్ చేశారు, వాడిని పంపించారు. స్ట్రైట్ అవే మర్డర్. అంటే భోగిలో డ్రమ్ము, డ్రమ్ములో బాడీ. భోగిలో అంటే బాత్రూంలో, అదే భోగి బాత్రూమ్. కొంతమంది అంతా డిలే చేయడానికి ఏం చేస్తారంటే ఏదో 174 CRPC కింద గుర్తు తెలియని శవం అంటూ, కాదు స్ట్రైట్ మర్డర్ మనం టేకప్ చేస్తామని చేసి ఒక 3 స్పెషల్ టీమ్స్ అరేంజ్ చేసి ఇక్కడి నుంచి రాజమండ్రి ఒకటి, రాజమండ్రి టు వైజాగ్ ఒకటి, వైజాగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది స్టేట్ ఒకటి, పాంప్లెట్స్ పెద్దవి ప్రింట్ చేయించేసేసి వాడి ఫోటో అది పెట్టి ప్రతి ప్యాసింజర్ ఆగే రైల్వే స్టేషన్స్ అన్నిట్లో, ఆర్పిఎఫ్ స్టేషన్, పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ పక్కనే ఉన్న బంక్స్, ఆ విలేజ్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అలాంటి వాటిల్లో అన్నిట్లో, కొన్ని షాప్స్లో ఎక్కడెక్కడ పెట్టింది రాసుకుంటూ అలా ప్రతి ఊరికి చేయించేసేస్తే 6 నెలలైనా కూడా ఇన్ఫర్మేషన్ రాలే. కానీ మా వాళ్ళు మళ్ళీ 2 times 3rd time తిరుగుతూనే ఉన్నారు. ఆ నేమ్స్ అన్నీ రాసుకొని వస్తున్నారు, ఎవరితో మాట్లాడింది ఏంటి అనేది.
వీళ్ళు ఇంత ఓపిక తిరుగుతున్నారని చెప్పి ఎవరో ఒక లేడీ వచ్చేసింది 6 నెలలు అయిన తర్వాత. సార్ మా పేరు చెప్పొద్దు, వాడు మాకు అన్నయ్య అవుతాడు, అక్కడ పెద్ద రౌడీలు ఉన్నారు, వాళ్ళు చంపారు, అందువల్ల నన్ను నా పేరు బయటికి రానికుండా మీరు ఏమన్నా చేయండి, చచ్చిపోయిన వాడి పేరు ఇది, వాడు వైజాగ్ అని చెప్పింది. ఇంత భయపడిపోతున్నారు వీళ్ళు ఏంటిది? సరే అవసరమైనప్పుడు చెప్తామా, మీరు వెళ్ళండి అన్నా అని చెప్పి పంపించాం. అక్కడికి పోయి విచారించుకున్నారు మన వాళ్ళని పంపించి. ఈమె చెప్పిన పద్ధతి ప్రకారం అక్కడ వ్యక్తి ఉన్నాడు, వాడు లేడు ఇప్పుడు. ఇంకా మనం టీం బయలుదేరి వెళ్ళాం. వెళితే ఎంఈ కృష్ణారావు గారు అక్కడ కమిషనర్ పోలీస్. ఎంఈ కృష్ణారావు గారికి నేనంటే మంచి అభిమానం. ఎందుకంటే కొద్దిగా ఛాలెంజింగ్గా జాబ్ చేస్తాడు సత్యనారాయణ అనే విషయం వారికి తెలియపరిచినాను. ఒకసారి ఏందా యు ఆర్ లివింగ్ ఆన్ పాస్ట్ గ్లోరీ మిస్టర్ సత్యనారాయణ అన్నాడు. నో సార్, ఐ విల్ ప్రూవ్ మై మెటల్ అని ఛాలెంజెస్ చేశాం. అందుకని అతను నేనంటే 1000 మంది ఉన్నా కూడా సత్యనారాయణ అని పిలుస్తాడు. మంచి రెస్పెక్ట్, చాలా ఇది ఆ అండర్స్టాండింగ్ ఉంది. అరవిందరావు గారు కూర్చున్నారు, వాళ్ళిద్దరూ ఒక బ్యాచ్ మాట్లాడుకుంటున్నారు. ఏం సత్యనారాయణ వచ్చావు అన్నాడు. సార్ 5 o'clock చిన్న కేసు ఏదో ఒకటి ఉంటే వచ్చాను సార్, ఇక్కడ ఏదో మ్యాన్ మిస్సింగ్ అని ఉంది, ఒకటి ఏదో బాడీ ఉంది, అది అవునా కాదు అని చెప్పి ఒకసారి డిసైడ్ చేసుకున్నాం ఉద్దేశంతో వచ్చాను. కొద్దిగా లోకల్ హెల్ప్ కావాల్సి వస్తుంది కదా, అందుకని ముందు కమిషనర్ గారితో కలిస్తే కింద వాడు కూడా మనం కోఆపరేట్ చేస్తానని వచ్చాను అన్నా. అదేంత పని, కూర్చో అన్నాడు. వద్దులేండి సార్ అన్న. అరవిందరావు కూర్చోకూడదా ఇన్స్పెక్టర్ అన్నాడు. ఎందుకని కూర్చోము అరవిందరావు ఇక్కడ తెలుసుగా, ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అది చూసినాడు, టీ తెప్పించారు. ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఆయనకే డౌట్ వచ్చింది, నీ లెవెల్కి ఇన్స్పెక్టర్ చాలదు కానీ ఏసీపీతో చెప్తాను, ఏసీపీని కలవయ్యా సత్యనారాయణ అన్నాడు. అంటే అతనికి సత్యనారాయణ వచ్చాడు అంటేనే ఒక సెన్సేషను. వీడు ఊరికే ఇన్స్పెక్టర్ చెప్పామంటే ఏదో గాల్లో కలిసిపోతుంది అని ఏసీపీ చెప్పారు. పోయినాం పోలీస్ స్టేషన్కు, ఆ అమ్మాయిని పిలిపిస్తామన్నాము. వాడి వైఫ్ ఉండింది, వాళ్ళు మ్యాన్ మిస్సింగ్ అని కేసు కట్టినారు. ఆ డేట్ కోయిన్సిడెన్స్ అవుతున్నది. ఆ అమ్మాయి రాగానే మీ భర్తేనా అమ్మా అతను అని అంటే, అవును సార్. బతుకున్నాడమ్మా మీ భర్త, రాజమండ్రిలో ఉన్నాడు, మెంటల్ వచ్చేసింది, మనుషులను చూస్తే గుర్తుపడడం లేదు, ఏదో మాటల్లో నేను పాస్టరు ఇట అని చెప్పాడు, అందువల్ల మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చాను. ఒక్కసారి మీరు వచ్చి అని గమనించిపోతే రికగ్నైజ్ చేస్తే తర్వాత ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. ఆ అమ్మాయి ఇట్లా చూసింది, ఎరా పిచ్చి నా కొడక, చంపింది నేను రా, నువ్వేందిరా ఇటు నాతో చెప్తున్నావు అని మనకు మూగ భాషలో అర్థమవుతుంది. ఇది మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు అర్థమవుతుంది. అంటే సరే వీడేదో పిచ్చివాడు ఉంటున్నాడు, ఆ పిచ్చివాళ్ళు వాడిని పోయి అని చెప్పి మీరు మాట్లాడుకొని సరే వెళ్ళిపోమ్మా, రేపు రాండి మనం మాట్లాడతామంటే ఇంకా దానికి సంబంధించిన వాళ్ళందరూ 5 మంది వచ్చారు. 5 మంది దగ్గర ఒకటి దగ్గర లెటర్ ఉంది. ఈ కేసులో ఇంపార్టెన్స్ ఏంటంటే ది డెడ్ బాడీ ఈజ్ యాక్టెడ్ యాజ్ ఎ గోస్ట్ టు ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. మనం ఎక్కడికి పోతున్నామో వాడి గోస్ట్ వచ్చేస్తున్నది. వాడు ఈ పాస్టర్స్లో పెద్ద నెంబర్ 2 అవుతాడు. వాడు వాళ్ళని ఆవహించి ఉంటాడు. వాడు ఒక లెటర్ తీసుకొని వచ్చి ఇచ్చాడు. అసలు మనం దానికి క్లోజ్డ్ కవరు టు ది కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం. క్లోజ్ కవర్ నేను ఓపెన్ చేశాను. నైట్ 10:30 టైం ఓపెన్ చేస్తే టు ది కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం. సార్, ఐఎమ్ హ్యావింగ్ ది ఫాలోయింగ్ 6 people as enemies. They may kill me at any time. If I am not seen for 7 consecutive days, the following 6 people are responsible for my death అని వాళ్ళు 6 పేర్లు రాసి యువర్స్ ఫెయిత్ఫుల్ అని సంతకం చేసి కవర్. అరే నేను కనుక 1 వారం రోజులు రాకపోతే ఈ కవర్ సిపి గారికి ఇవ్వండి అని చెప్పి వాడికి ఇచ్చిపోయినాడు. 6 నెలలైనా వాడు ఇవ్వలేవాడు, మర్చిపోయినాడు. మనం పోతే గుర్తొచ్చింది, అందుకని మనకి ఇచ్చాడు. దాన్ని ఉదయాన్నే చూసుకొని కమిషనర్ దగ్గరికి వెళ్ళా. నాయన ప్రెస్కి ఇచ్చావా? ప్రెస్కి ఇవ్వలేదు సార్. ప్రెస్కి ఎందుకు, మనకు ఇన్వెస్టిగేషన్ కదా కావాల్సింది. ఏదో జాగ్రత్తగా చెయ్యి, ఇది ఈ యధవులకు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఇక్కడ, నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పు, నేను
చేస్తాను, మిగతా వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేయాలి. పోలీస్ స్టేషన్ వచ్చి కూర్చున్నామండి. 6 నేమ్స్లో ఒకడు అక్కడ లోడింగ్, ఇప్పుడు ట్రాక్ మీదకి బండి వస్తే షంటింగ్ అంటారు, ఇంజన్ వచ్చి దాన్ని తీసుకోబోతుంది, లేకపోతే ఇంజన్ వదిలిపెట్టి తీసుకుపోతాం. ఆ డ్యూటీ వాడిది. మనం కూర్చున్న కుర్చీ ఎదురుగా కనిపిస్తూ ఉన్నాడు వాడు. మేము మాటల్లో అడుగుతుంటే వాడే సార్ మీరు అడుగుతున్నవాడు అని అన్నాడు. ఇప్పుడు ఇది సెకండ్ ఇన్సిడెంట్ అనమాట. మనం కావాలనుకున్న వ్యక్తి మన కళ్ళ ముందు కనపడ్డాం. వాడు పిలిచాం. పిలిస్తే వాడు చాలా అమాయకంగా ఉన్నాడు. వాడు రైల్వే పోలీసు, ఆర్పిఎఫ్ పోలీసు, హెల్త్ బాగాలేక కన్వర్షన్ వచ్చేసేసి ఈ క్లార్క్గా వెళ్ళి షంటింగ్ దగ్గర ఉన్నాడు. వాడితో మాట్లాడుతుంటేనే నో హీ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ అని డిసైడ్ చేసేయచ్చు. వాడిని ఒక 5 నిమిషాల్లోనే దాదాపు డిసైడ్ చేసేసి మిగతా వాళ్ళ నేమ్స్ను అడిగితే వాడు చెప్పాడు. కొంత అసోసియేషన్ ఉన్నది అనే సంగతి అర్థమైంది. వాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు, ఎందుకు లేని చెప్పి వాడిని పంపించేసాడు. ఇంకా థర్డ్ పర్సన్ కోసం కొద్దిగా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. వాడు ఏంటంటే వాడు ఇప్పుడు కోర్టు కానిస్టేబుల్. అందుకని మనం ఈరోజు నైట్ ఉండి 10:30 కోర్టు దగ్గరికి పోతే వస్తాడు, నిన్ను రమ్మన్నారా అని చెప్పి మనకి పోలీస్ స్టేషన్లో చెప్పి ఉంచి వాడు రిలీఫ్ పంపించి వాడు తీసుకొని వచ్చి వాడు కూడా అమాయకంగానే ఉన్నాడు. ఊరికే అందరినీ చూసి కూర్చోబెట్టుకుంటే మనకు వాడి వైఫ్ని పంపించేసి వీడిని పంపించేసి వాడిని పంపించేసింది. కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఇంకా ఎవరికి ఏం కాదు అని. అప్పటికి 6 ఊర్లో 2 అయిపోయినాయి. ఇంకొకటి గురించి విచారిస్తే అసలు వాడు అమాయకుడు సార్, వాడు అసలు ఈ కేసుకు ఏం సంబంధం లేదని వాళ్ళే చెప్పారు. ఇంకా అంతా 3 మీదకి తిరిగింది. ఇంక ఇక్కడ ఉండే కొద్దిగా హీట్ ఎక్కుతున్నది, చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని ఈ అమ్మాయిని రాజమండ్రి తీసుకెళ్తున్నాము అనే ఉద్దేశంతో అందరికీ చెప్పేసి సాయంత్రం 5 గంటలకు ట్రైన్కు మేమంతా సెకండ్ ఏసీలో ఎక్కాము. నేను ఎస్ఐ, ఇంకొకతను, హెడ్ కానిస్టేబుల్స్, ఈ లేడీస్ అంతా ముందు పక్క ఎక్కేశారు. ఎక్కేస్తే ఇంకొకటి కోసం మాకు అసలు సస్పెక్ట్ ఒకడు ఉన్నాడు, పెద్ద రౌడీ వాడు అని అంటున్నారు. వాడి పేరు సన్యాసి నాయుడు, ఆర్పిఎఫ్. అంటే వాడితో డేంజర్ సార్ అది ఇది అని చెప్పున్నారు అక్కడ. అంటే అందుకని ఇప్పుడు కాదు, మనం ఖచ్చితంగా వాడి మీద డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు రౌడీ, వాడు ఈ మర్డర్ చేసిన దానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకని వాడి మీద మనం చేసేటప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి. అలా కాకపోతే మళ్ళీ రివర్స్ అవుతుంది అని చెప్పినప్పుడు ట్రైన్ బయలుదేరుతున్నదండి. బయలుదేరేటప్పుడు ఆ సన్యాసి నాయుడు పరిగెత్తుకుంటూ మన కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాడు. వచ్చేసి సార్ నేను సార్ సన్యాసి నాయుడు, మీరు నా కోసం ఏదో అరే ఎందుకయ్యా నువ్వు ఇందాక వచ్చింటే పంపించేసింది ట్రైన్కు, నీతో 2 ముక్కలు మాట్లాడి పంపించేస్తాను, రాజమండ్రి దిగి వెనక్కి వచ్చేస్తావు నువ్వు అంటే సరే సార్ అన్నాడు. వీడిని చూసి వేరే కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టుకుని ఎస్ఐని ఇచ్చి వేరే కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టించాం. కదండి చెప్పండి. వీడు దొరికాడని ఆ అమ్మాయికి తెలియకూడదు, ఆ అమ్మాయి ఉన్నదని వీడికి తెలియకూడదు. ఇదంతా ఫోన్లో ఆపరేట్ చేస్తున్నాం. 3 కంపార్ట్మెంట్లో 3 ఉన్నాం. ఇక్కడ విజయవాడకు ఫోన్ చేసి చెప్పేసాం, ఓ జీప్ రెడీగా పెట్టండి, వాళ్ళు ఎవరిని దిగకూడదు. నంబర్ 1 వాడు దిగంగానే తాడేపల్లి తీసుకుపోయి తాడేపల్లి లాకప్లు వేసేయండి వాడిని. తర్వాత ఎవరికి తెలియదుగా, ఈ అమ్మాయి వాళ్ళని మాత్రం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకున్నాం. పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వైఫ్ 2 పిల్లలు. కాదండి, అమ్మాయి నా భర్త బాగా బతికే ఉన్నాడని మీరు చెప్తే నమ్మిందా? ఏంది నమ్మేది, ఆమె తప్పింతే. కొంత సస్పిషన్ ఉంది, ఈ సన్యాసి నాయుడు ఆమెకు టచ్ ఉందని, అందుకని వీళ్ళు జరిగి ఉండొచ్చు అనేటువంటిది కొద్దిగా అక్కడ వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో. వాటితో కూడా ఇంకెవరున్నారో తెలియదు. అన్న తర్వాత ఆ అమ్మాయి సూపులో అని చెప్పానుగా, ఎవరో అమ్మాయి కూడా ఉన్నట్టున్నాడు, వాడు బతుకున్నాడు అంటే మేము చంపితేను అని అది నవ్వింది. సరే మనం ఏదో అమాయకంగానే యాక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ తీసుకొని వచ్చాం, కూర్చోబెట్టి ఒక రోజంతా ఇంట్రాగేట్ చేసామండి. వాడిని ఏమో లాకప్లో పెట్టాం. టెన్షన్ పెరిగిపోతున్నది. వాడేమో గవర్నమెంట్ సర్వెంటు, మళ్ళీ వాడు ఆప్షన్స్ ఇవన్నీ కనుక వచ్చాయంటే మనకు కౌంట్రాక్ట్ అవుతాయి. అంటప్పటికి ఎంతసేపు విచారించినా కూడా ఎక్కడ బ్రేక్ రావడంలే. ఏముంది ఎవిడెన్స్ మనకు అక్కడ చూసిన వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళ మీద అనుమానమే అంతే. అప్పుడు మాకు మంచి ఇన్స్పెక్టర్ డిఎస్పీ గారు ఉండేవారు. ఆయన
పేరు చెప్తా, రాజమండ్రి సెటిల్ అయిన ఆయన చాలా క్రిస్టియన్ ఆఫీసరు, వెరీ గుడ్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ ఆయన దగ్గర వచ్చి నేను చెప్పేశాను, సార్ నేను ఎగ్జాస్ట్ అయిపోయాను, ఇంకా నా వల్ల కావడంలే, దీంట్లో బ్రేక్ త్రూ కావాలంటే వీడు క్రిస్టియన్స్, పిల్లలేమో బాగా క్రిస్టియానిటీ మీద మంచి ఎక్కువగా ఉన్నారు, ఆ డైలాగులు ఏదో కొట్టి మీరు పిల్లల దగ్గర నుంచి ఏదన్నా ఉంటే రాబట్టండి, ఆ వైఫ్తో మాత్రం లాభం లేదు సార్, నా ఉద్దేశంలో వైఫ్ వాడు ముద్దాయిలు వింటారు అని చెప్తే సరే నువ్వు పోయి భోజనం చేసి రాకపోతే వచ్చాను అన్నాడు. పాప ఆయన అన్నదిలే, ఆయన కూర్చొని ఎన్నో నీతులు చెప్పాడు బైబిల్ నుంచి, చాలా బాగా తెలియగలడు బైబిల్ గురించి అంతా చెప్పేసేపటికి వాళ్ళు బైబిల్లో ఇన్వాల్వ్ అయిపోయినారు. చివరకు అబద్ధం చెప్పడం బైబిల్లో నేరము, మనకు తెలిసిన వాస్తవం మనం చెప్పాలి అని వాళ్ళతోటి ఆ వాక్యం అదేదో చదివించాడు. చదివించి చెప్తూ ఒకరినే పెట్టాడు, నువ్వు కూర్చున్నా, నీకు అంతా బాగా తెలుసు, నువ్వు వాస్తవం చెప్పు అని చెప్పి అట్లా చెప్పించాడు. సార్ మేము ఒక్కరికే చెప్తాను సార్, నువ్వు లంచ్ చేసిరా సత్యనారాయణ, నేను విచారిస్తా అంటే అమ్మాయి మేము ఒకరితోనే మాట్లాడతాను సార్, నేను వీళ్ళందరినీ వెళ్ళిపోను. అందరూ వెళ్ళారు. సార్ నేను చూశాను సార్, తలుపు సందులో నుంచి చూస్తున్నాను సార్, మా నాన్న మా మంచమే పడుకున్నాడు కింద పక్క బెడ్రూమ్లో, మా అమ్మ, ఇతను కూడా డాడీ అంటారు వాళ్ళు, సైన్యాసి డాడీ ఇద్దరు రూమ్లోకి వెళ్ళారు. మా అమ్మ మొహం మీద దిండేసి వచ్చింది అతన్ని, వాడు కత్తి తీసుకొని కట్ట 2 పూట్లు పొడిచేశాడు సార్. నాకు భయం వేసింది, మా నాన్న పెద్దగా అరిచేటప్పటికి నేను కళ్ళు మూసుకున్నాను, ఏడుస్తూ వచ్చేసాను. తర్వాత ఇంకా మా నాన్న కనపడలేదు అని చెప్పాడు. చాలు, అంతవరకు చాలు అని. నెక్స్ట్ ఆ అమ్మాయితో కూడా నెక్స్ట్ వీడికంటే చిన్నపిల్లది అడిగేటప్పటికి ఇంకా ఎక్కువ బాగా చెప్పింది. వీడు వాళ్ళ హస్బెండ్ టూరు పోయినప్పుడల్లా వీడు వాళ్ళను అక్కడికి తీసుకెళ్ళడం తిప్పడం అంతా చాలా తండ్రి మాదిరి పోషిస్తూ వచ్చేవాడు వాడంతానని, వాడు పెద్ద రౌడీ అక్కడ, అది ఇది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా బ్రేక్ అయిపోయింది. అప్పటికే లంచ్ అవర్ అయిపోయిన తర్వాత 3 o'clock అప్పుడు బ్రేక్ అయింది. వాడిని తీసుకొని వచ్చాం తాడేపల్లి నుంచి. ఇంకా క్రిమినల్తో డీల్ చేసినట్టే. వాడు ఇంకా తప్పనిసరి పరిస్థితిలో వాడు కొద్దిగా అంతా కాదు కొద్దిగా బ్రేక్ అయినాడు. అంటే నువ్వు సింగిల్గా చేయలేదు, ఇంకెవరు చేశారు అని. మేమిద్దరమే చేశాం సార్, నేనే చేశానంటాడు. తర్వాత అది కూడా చెప్పేటట్టుగా ఆమె కూడా ఉంది అన్నాడు. అది అయిన తర్వాత ఏం చేశారని, సీజ్ చేసిన రిక్షా ఆర్పిఎఫ్లో ఉంటే అది తీసుకొని ఒకడు బంగారు బాబు అని ఉన్నాడు, వాడు పోలీస్ స్టేషన్లో డెడ్ బాడీస్ మోస్తూ ఉంటాడు వాడు. వాడిని పట్టుకొని వాడితో ఆ రిక్షా తీసుకొని వచ్చి ఆ రిక్షాలో ఈ బాడీని పెట్టి వాడి సహాయంతో డ్రమ్ములు పెట్టి డ్రమ్ముకు తాడేసి కట్టేసి దువ్వాడ పోలీస్ స్టేషన్కి పోయి దువ్వాడలో ట్రైన్ ఆగినప్పుడు వాళ్ళిద్దరు కలిసి మోసి ఆ బాత్రూంలో పెట్టి, అరే బాత్రూమ్ డోర్ పెడితే ఇది డ్రమ్ పడిపోవాలి, క్లోజ్ అయిపోవాలి, నెడితే మాత్రం లోపల ఎవరు ఉన్నారనుకొని ఎవరు రాదని అంతవరకు అన్ని నీట్గా చెప్పాడు. అంటే వీడు ట్రైన్ దగ్గరికి రావడం, ఆ గోస్టు వచ్చి పంపించారంటే ఇక బ్రేక్ కావడం, వాడు అక్కడికి పోయిందని చెప్పాడు వాడి పేరు. వాడు అక్కడే ఎక్కడ ఉంటాడంటే ప్లాట్ఫామ్ మీద దొరుకుతున్నాడు సార్ అన్నాడు వైజాగ్లో. ఎవరు అడిగితే లేదు సార్ విజయవాడ పోయినాడు అన్నారు. విజయవాడ ఫోన్ చేస్తే వైజాగ్ నుంచి వచ్చిన కానిస్టేబుల్ ఉన్నాడు విజయవాడలో. వాడు ఫోన్ ఎత్తుకొని, సార్ వాడు ఇక్కడే ఉన్నాడు సార్, ఇప్పుడే పోలీస్ స్టేషన్లోకి వచ్చిపోయినాడు సార్, మీరు లైన్లో ఉన్నాను సార్ నేను పిలుస్తానని చెప్పి వాడు పోయి వాడిని పిలుచుకొని వచ్చాడు. అంటే సార్ నేను పిలుస్తున్నానంటే నువ్వు వచ్చేసి అర్జెంటుగా వైజాగ్ అంటే ట్రైన్ ఉంది ప్లాట్ఫామ్ మీద, కానిస్టేబుల్ ఎక్కించుకొని అవన్నీ ఎలా వాడి యొక్క ఆత్మ తిరుగుతున్నది కేసు చుట్టూ. అదే చెప్పాను మా టీం వాళ్ళకు, మీరు దీంట్లో ఏమైనా తప్పు చేశారు అంటే వాడు దైవమై పట్టుకుంటాడు మిమ్మల్ని. బీ కేర్ఫుల్. నమ్ముతారా సార్ మీరు?
ఏం నమ్మే నేను మీకేం చెప్తున్నానో అక్కడ జరుగుతున్నది అది. అంటే చనిపోయిన వ్యక్తే దాన్ని చంపిన వాళ్ళని పట్టిస్తున్నాడు. వాడు ఇది ఎయిడింగ్ ది ఇన్వెస్టిగేషన్. ఏ వైపు నుంచి వచ్చి మనకి ఏది కావాలనుకుంటే అది చూడండి, వైజాగ్ పోయినా వాడిని పట్టుకుంది వాడు విజయవాడ వచ్చాడన్నారు. విజయవాడకు వస్తే వైజాగ్ కానిస్టేబుల్ ఉండడం, వైజాగ్ కానిస్టేబుల్ లైన్లో పెట్టి వాడిని పిలవడం, వాడిని పిలిచేటప్పటికి ట్రైన్ ఉండడం, ట్రైన్లో వాడు ఎక్కి 5 hours లోపల మళ్ళీ అక్కడ దిగడం. ఎందుకంటే చంపించింది ఆవిడ? ఎందుకు చంపించింది? వీడితో ఇల్లిసిట్ ఇంటిమసీ ఉంది. ఉంటే వాడు కలిసి తాగుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడో ఒకసారి చెప్పింది, వాడు మాటలు అన్నాడు, నేను వేసేస్తానని. వాడు జొల్లు మాట. అంటే చాలామంది చెప్పారు వాడికి, అటు తిరుగుతున్నది మా రెడ్డి బై క్యాస్ట్, అందుకని వీడు ఏదో చేస్తాను నన్ను అని అనుకొని ఎవరికి తెలియదు ఇటకన్నా జరిగితే అని పెద్ద ప్లాన్ చేశారు. ఆ దాంట్లో అండి చూడండి ఎంత టర్నింగ్. ఇది అయిపోయిన తర్వాత సన్యాసి నాయుడు అని అంటే ఒక ఏరియా అంతా షేక్ అయిపోతుంది వాడి పేరు చెప్తే. అంత నోటోరియస్ రౌడీ వాడు. తర్వాత ఆర్టీఎస్ సెలెక్ట్ అయినాడు, మళ్ళీ వైజాగ్లో పోస్టింగ్. అప్పుడు హైదరాబాద్ నుంచి వాళ్ళకి ఏదో న్యూస్ వచ్చింది, సిఐడి ఒక ఐజీ గారు, రైల్వే ఐజీ, వాళ్ళిద్దరూ ఫ్లైట్లో వచ్చారు. సడన్గా ఎందుకు వచ్చారంటే అప్పటికప్పుడు అనుకొని వచ్చేసారు. అసలు ఇదేంటి, ఇది వైజాగ్లో మర్డర్ జరగడం ఏంది, విజయవాడ రైల్వే ఇన్స్పెక్టర్ వచ్చి ఇన్వెస్టిగేట్ చేయడం ఏంది, రైల్వేలు అంటే అంతా కండమ్డ్ పీపుల్గా ఉంటారు అని ఒక నానుడుగా ఉండేది అంటుంటే, అంత సేన్ రెడ్డి ఆయన సిఐడిలో వచ్చి నన్ను పిలిచారు. పిలిస్తే ఎంవి కృష్ణారావు వచ్చాడు. వచ్చి అసలు ఇదేమిటయ్యా, ఏదో పెద్ద సెన్సేషన్ కేసుగా ఉంది, ఈ కేసును తీసుకుపోయి ఐఆర్పిఎస్ వచ్చి విజయవాడతం చేసేదేంది, అయ్యయ్యో సార్ ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇవ్వద్దు, అతనే దీనికి కరెక్ట్ పర్సన్, హీ షుడ్ అలోన్ డూ ఇట్, అతను చాలా బాగా చేస్తున్నాడు, నేను మానిటర్ చేస్తున్నాను, నేను కావాల్సిన అసిస్టెన్స్ అంతా ఇస్తాను, ఇది అతని మీదనే జరిగిపోవాలి అని ఎంవి కృష్ణారావు చెప్పాడు. చెప్పేటప్పటికి వాళ్ళకి ఇంకా దిస్ నో అదర్ గో. అందుకని ఇంకా అందరూ వాళ్ళు ఫెయిల్ అయిపోయినాము మనం ఈ ఇష్యూలు అనుకొని చుట్టూ మన పక్క చేరారు. చేరితే ఆ విఏఓ గారు అరెస్ట్ మోదర్ రాయడానికి చాలా ఎంతూజియాజంగా మాతో కూడా తిరిగాడు. సరే అక్కడ వాడింటి దగ్గర కత్తి ఒకటి పూడ్చిపెట్టున్నారు, ఆ కత్తి ఏదో రికవర్ చేయడం, ఈ ప్లేసులు చూపించడం, ఆ డ్రమ్ము చూపించడం, ఇవన్నీ తీసుకొని వస్తుంటాయి. మోదర్లన్నీ రాసిన తర్వాత, సార్ ఈరోజు కాకుండా రేపో ఎల్లుండో పెట్టుకోండి మీరు అరెస్టు, మా ఇంట్లో ఈరోజు నిశ్చితార్థం ఉంది సార్, మీరే కంటిన్యూ చేయండి అని చెప్పారు ఎస్పీ గారు. డీజీ ఇద్దరు వెళ్ళిపోయినారు. ఈ మీడియేటరు నేను ఈ 2 రోజులు ఆగండి సార్ అంటే, నేను ఆగలేనయ్యా అంటే, సరే ఎంఆర్ఓకి రిక్వెస్ట్ ఇవ్వండి, ఒక అడ్వకేట్ వస్తారు సార్, వాడిని మాత్రం రానియద్దు మీరు, వాడు భలే లిటిగేషన్ ఫెయిల్ సార్, వాడు విఏఓగా ఉన్నాడు అని అన్నాడు. సరే ఎవరన్నా రాని లిటిగేషన్ అయితే నేను చూసుకుంటాను అన్న. రిక్వెస్ట్ పంపిస్తే వాడు అడ్వకేట్ని పంపించాడు, ఇంకొక అతన్ని పంపించారు, మనం కోరుకున్నాడు. వాడు వచ్చిన తర్వాత అంతా విన్నాడండి, బాగుంది అంతా తెలుసు, కథ అంతా తెలుసు కాబట్టి ఓకే చేస్తాం అనుకున్నాడు. ముద్దాయిని ఎప్పుడైతే తీసుకొని చూపించామో వాడు దండం పెట్టి, అయ్యా నేను ఉండను సార్ తింటాను, అమ్మో వాడు చాలా డేంజరస్ సార్, వాడు పొడి చేస్తారు సార్, నన్ను చంపేస్తారు సార్, వాడు ఏంటయ్యా నువ్వు భయపడుతున్నావు అడ్వకేట్, అమ్మో బార్లో అందరూ భయం సార్ వాడంటేను, వాడి పేరు చెప్తేనే నేను భయపడిపోతున్నాము అని అన్నాడు. అంటే వాడంటే అంత థ్రెటనింగ్ ఉందన్నమాట. ఎంబడే సిపి గారు చెప్పారు, సార్ ఈ అడ్వకేట్ ఇది షివరింగ్ సార్, అందులో ఇంకో మీడియేటర్ ఆయన ఏమన్నారు, సరే పంపిస్తాను వేరే వాడిని. అయితే మహజర్లో ఈ అడ్వకేట్ ఆన్ సీయింగ్ ది క్రిమినల్ హీ షివర్డ్ అండ్ రిక్వెస్టెడ్ టు విత్డ్రా యాజ్ మీడియేటర్ అని రాసి, అంటే వీడి క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఇంకా అరెస్ట్ కంటిన్యూ చేసాం అన్ని, అంటే సెన్సేషనల్గా వచ్చేటట్టు అది తీసుకొని వచ్చి మేము అరెస్ట్ చూపించి ఆ కేసు. రైల్వే సీఏ తర్వాత మీ డిఎస్పీకి ప్రమోషన్ వచ్చిందా? తర్వాత నేను ఇక్కడ 1 టౌన్ చేశాను. మెడికల్ కాలేజీలో మెడికోస్ కలిసి ఒకరిని డిస్మెంబర్ చేసి డెడ్ బాడీని డిస్పోజ్ ఆఫ్ చేశారు. అప్పుడు డిటి నాయక్ గారు కమిషనర్, సౌమ్య మిశ్రా వాజ్ మై ఏసీపీ. ఇది ఛాలెంజింగ్ కేసు వచ్చానా, ఇది ఎప్పుడో జరిగింది, 2 years అవుతున్నది, దీన్ని మనం చేయాలా,
అప్పుడు డిఎన్ఏ లేదు, టెస్టులు ఎక్కడ అవును రాలేదు అవును మనం డిఎన్ఏ చేసి చేస్తాము అని చెప్పి ఆయన అన్నాడు. సౌమ్య మిత్ర కూడా ఫస్ట్ పోస్టింగ్, ఆయన కూడా ఇంట్రెస్ట్గా చేస్తామండి అండి. ఆయన అబ్బోన్ ఒకటి ఉంది, అబ్బోన్ పంపిస్తే డిఎన్ఏ వాళ్ళ బ్రదర్స్తో మ్యాచ్ అయ్యింది. మంచి సెన్సేషనల్ కేసు సార్ అది. ఇది మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ మెడికల్ కాలేజీలో ఒక అవుటర్ను మర్డర్ చేసేసి కాళ్ళు చేతులు డిస్మెంబర్ చేయడం, థ్రోట్ ఒకటి హెడ్ ఒకటి 3 భాగాలు, కాళ్ళు చేతులు ఒక బ్యాగు, ఇది ఒక సూట్ కేసు, తల ఒక బ్యాగు. ఎందుకండి అంటే డెడ్ బాడీ డిస్పోజ్ ఆఫ్ చేయాలి కదా. ఎందుకు చంపాల్సి వచ్చింది? అది మళ్ళీ క్వశ్చన్, అది కదా ఇన్వెస్టిగేషన్. ఇవి పోయి తోటల దగ్గర తేలింది ఒక సూట్ కేసు, దాంట్లో ట్రంక్ ఉంది. ఆ ట్రంక్ పట్టుకున్నాడు వరరామయ్య అక్కడ. పట్టుకొని ఆ కేసు ఇంకా ముందుకు పోలే. అంటే ట్రంక్ వచ్చి అక్కడికి చేరదుగా, అది మర్డరేగా, అది 174 కేసు అని చెప్పి ఏదో పెట్టేదో చేసి దాన్ని అట్లా పెట్టారు. ఇక్కడేమో నేను మ్యాన్ మిస్సింగ్ కేసు ఉంది. ఈ రెండు కలిపి దాన్ని తినట్టు కింద చేసి తీసుకొని వస్తే ఆ కేసు అది మార్వలస్ ఇన్వెస్టిగేషన్. అసలు అది వాడు తాయెత్తులు పనిచేస్తాయని అడుగుతారు మీరు. ఆ సస్పెక్టెడ్ డాక్టర్ చేస్తున్న మెడికో ఈ చేతికి ఒక తాయెత్తు, ఈ చేతికి ఒక తాయెత్తు, మొళ్ళలో 3 తాయెత్తులు. డాక్టర్ మెడిసిన్ చేస్తున్నాడు వాడు. ఒక్కొక్క రోజు పోయి ఒక్కొక్క తాయెత్తు తెంచేవాడిని ఇంట్రాగేషన్లో. ఒక్కొక్క తాయెత్తు తెంచుతుండే ఉంది వాడు, ఒక్కొక్క రకం వాడికి సైకలాజికల్ ఫీలింగ్ కూడా వచ్చేస్తుందిగా, కానీ చివరిదాకా రాలే. అలా ఆ అమ్మాయిని ఇంట్రాగేట్ చేస్తుంటే ఆ అమ్మాయి ఇక్కడికి కోసుకొని ఉంది దగ్గర. ఇక్కడ ఈ గీత ఏమిటి అని అడిగితే అక్కడ బ్రేక్ త్రూ వచ్చి లవ్ అఫేర్, వీడికి ఆ అమ్మాయికి లవ్ అఫేర్ ఉంది. ఆ చచ్చిపోయిన వాడు చెల్లెలతో లవ్ అఫేర్ ఉంది. చచ్చిపోయిన వాడు అక్క మీద కూడా చేయేశాడు. ఈ అమ్మాయి బ్లేడ్తో కోసుకుంది, ఇక్కడ తెగింది ఎడంచి. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేస్తే కుట్లు అది వేసారు. వేసినప్పుడు ఎవరికి చెప్పలే, ఎందుకంటే నాకు పరీక్షలో పాస్ కాలేదు ఏదో చెప్పుకుంటూ వచ్చింది. ఇది వాడికి చెప్పింది. ఎవరు డిసీజ్డ్? వాడి అక్యూజ్డ్. వాడు మెడికో. వాడు వీడిని ఇన్వైట్ చేసి మెడికల్ కాలేజీలో మధ్యాహ్నం లంచ్ ఆ టైంలో ఆదివారం పూట రూమ్లో ఇంకొక ఫ్రెండ్ని పెట్టుకొని గొంతుకు తాడేసేసి చంపేశాడు. ఏం చేయాలో తెలియక వాడికి అప్పుడు డిస్మెంబర్మెంట్ ఏదో స్కాల్పెల్ అని ఒకటి ఉంటుంది, దాంతో కోస్తారు. దాన్ని తెచ్చి దాన్ని కోసేసి పాడి 3 సూట్ కేసులు వేసి స్క్రూ బ్రిడ్జిలో వేసేసారు. నైట్ తీసుకుపోయి రూమ్ అంతా శానిటైజ్ చేసేసుకున్నారు అని చెప్పేసి. 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకేం లేదు అని చెప్పేసి. అప్పుడు అది డిఎన్ఏ టెస్ట్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద అనుమానం వచ్చి వీళ్ళతో ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఎక్సలెంట్ ఇన్వెస్టిగేషన్ అసలు అది. దాంతోపాటు ఇంకేమున్నాయండి సర్కిల్ ఇన్స్పెక్టర్గా? అయితే అప్పుడు దాంట్లో నాయక్ గారు చాలా పెయిన్స్ తీసుకొని, ఇవి చాలా రోజులు పడుతుందిగా అరెస్టుకును ఇంట్రాగేషన్. వాళ్ళందరినీ చెప్పి మేము ప్రిషియేట్ చేస్తున్నాం ఈ కేసు, అనవసరం వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ చేయము అని చెప్పి ఆయన అందరినీ సబ్సైడ్ చేశారు. సౌమ్య మిశ్రా గారు కూడా బాగా కోఆపరేట్ చేశారు. అందువల్ల ఈ కేసు వాళ్ళ అన్నదమ్ములు 5 మంది ఉన్నారు చచ్చిపోయిన వాడికి. వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పోలీసులు కనుక ఎత్తేస్తే వాడిని మెడుకొని చంపేసేవాడు. వాళ్ళు చెప్పారు ఫైనల్గా, మీరు ఈ కేసులో వాడే చేశాడని నమ్ముతున్నాం, వాడిని ఏం చేయలేకపోతే మమ్మల్ని కూడా మీరు ఏం చేయలేరు కదా, అట్టగే చంపేస్తాం మేము, అట్టగే కట్ చేసేసి అట్టగే పారేస్తాము అని వాళ్ళు ప్లాన్ చేసినారు. అంటే అట్లా జరగనివ్వకుండా పోలీసు అంటే నమ్మకం కలిగించి అది మార్వెలస్ ఇన్వెస్టిగేషన్. సార్ డిఎస్పీగా ప్రమోషన్ రాకముందు దీంతో పాటు ఇంకేమైనా ఉన్నాయి మంచి కేసులు? ఏది చేసినా కూడా కేసును చెప్తేనే అవకాశం వచ్చింది అంటే అది ఒక పెద్ద అవకాశం కింద తీసుకొని దాన్ని మనం గట్టిగా ఒక మర్డర్ కేసు చేస్తే ఇప్పుడు మీరు వింటున్నారు దస్తగిరి వచ్చి అప్రూవర్ అని. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లు ఎవరన్నా అడిగి చూడండి, అప్రూవర్గా ఎన్ని కేసులు మీరు లోకల్ పోలీసులు చేశారు. మీకు చాలామంది పోలీస్ ఆఫీసర్స్ వస్తారు, మీకు ఏదైనా ఒక కేసులో మీకు అప్రూవర్గా వచ్చిందా, చేశారా, కన్విక్షన్ వచ్చిందా? ఒక మర్డర్ కేసు చేశాను ఈ ఊళ్ళో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవిడెన్స్ లేదు. వాడు ఇంజనీరింగ్ స్టూడెంట్, వాళ్ళ ఇంటి ముందే పెద్ద గేట్ ఉంటే గేట్ దగ్గర తెచ్చిపోయినాడు, చంపేశారు. ఏమీ లేదు, ఎవిడెన్స్ ఏముంటుంది? ఇంకా ముద్దాయిలు పట్టుకుంటే వాళ్ళు చెప్పింది ఎవిడెన్స్.
వాళ్ళు చెప్పిన ఎవిడెన్స్ వాళ్ళు కోర్టులో వాళ్ళు చెప్పడానికి లేదుగా. ఉమ్, అందుకని వాళ్ళని పంపించిన తర్వాత చిన్నగా అటు చేసి ఒకడిని దారిలో పెట్టి అప్రూవర్గా మార్చాం. ఉమ్, ఇంకా ప్రొసీజర్ అంతా జాగ్రత్తగా ఫాలోఅప్ చేసాం. మనకు ఎవరు పెద్ద గైడెన్స్ కూడా అప్పుడు ఈ ఏపీపీ పీపీ కానీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ చూపించి ఇవన్నీ డబ్బులు వచ్చే కేసులు కాదండి. ఇంట్రెస్టింగ్. మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. అవును, అంటే అందులో మీకు ఒక ప్యాషన్ ఉంది. అది ఆ ప్యాషన్తో చేసి దీన్ని ఇక్కడ ఒక ఫేమస్ అడ్వకేట్కి ఇచ్చారు. ఆయన నా డబ్బులు వస్తున్నాయని చెప్పి తీసుకొని నేను చేయలేను అని చీరాల నుంచి ముద్ర రామయ్య చౌదరి అని చెప్పి మంచి ఫేమస్ అడ్వకేట్ ఉంటే ఆయన పిలిచారు. ఆయన డబ్బులు తీసుకొని నేను చేస్తానులేండి పర్వాలేదు అని కేసు ఫైల్ అంతా చదివి కింద ఛార్జ్ షీట్లో ఎం సత్యనారాయణరావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఉంటే ఏమండి ఈయన ఎవరండి చీరాలు చేసిన ఆయనేనా అన్నారు. అవునండి అన్నారు. బ్రాహ్మణేనా? అవునండి. అమ్మో ఆయన చేసిన కేసు అయితే ఇది కన్విక్షన్ అవుతుందండి, చాలా జాగ్రత్తగా రాసి ఉన్నాడు, ఇక నీ ఇష్టము చేయమంటే చేస్తాను అన్నాడు. లేదు సార్ చేయండి అండి. ఇక్కడ శిక్ష పడిందండి, హైకోర్టులో కన్ఫర్మ్ అయింది, సుప్రీంకోర్టులో. అంటే అప్రూవర్గా మాడితే కేసులు కన్వర్షన్ రావా సార్? ఖచ్చితంగా వస్తుంది. అదే ప్రాపర్గా చేయాలి దాన్ని ఎవిడెన్స్. సరే నేరం చేస్తాను నేను నేరంలో పాల్గొని తప్పు అయిపోయిందని అప్రూవ్గా మారితే అందరు కాదు సార్, అట్లా మాకు అదర్ ఎవిడెన్స్ లేకపోతే అప్రూవల్ ఎవిడెన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు చంపిన వాడు మర్డర్ చేస్తూ ఉంటే ఇద్దరో ముగ్గురో ఒకరో చూశారు అనుకోండి, ఎవిడెన్స్ ఉందిగా. ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందే వాడిని చంపారు. చంపిన వాళ్ళు చెప్తే కానీ వీళ్ళు ముద్దాయిలైన సంగతి మనకు తెలియడం లే. కాదు, మీరు చెప్పిన కేసు కాకుండా నేను జనరల్ క్వశ్చన్ అడుగుతున్నా. నేను ఒక టీంలో ఉన్నా, నా టీంలో ఒక వ్యక్తి మర్డర్ చేశాడు, నేను చూశాను. అందుకని ఆ మర్డర్లో వచ్చిన రెవెన్యూ నాకు కూడా షేర్ అయింది. మీరు కూడా దాంట్లో మనీ వచ్చింది కాబట్టి నేను అక్యూజ్డ్ అవుతాను. మనం అక్యూజ్గా సైడ్ చేశారు, మీరు చూశారు కూడా. కానీ నేను అప్రూవర్గా మారి సార్ నిజం చెప్పేస్తాను, నన్ను క్షమించండి అంటే నన్ను దానికి అసలు మీరు మర్డర్ చేసున్నా కూడా మీరు కూడా ఒక కత్తిపోటు వేసి ఉంటే 5 కత్తిపోట్లు కూడా ఉంటాయి, 5 ముద్దాలు ఉంటారు. ఒక కత్తిపోటు వేసిన వ్యక్తి నేను కూడా ఈ కత్తిపోటు వేశానండి అని అంటాడు. అన్నా కూడా అతనికి ఏమని అంటారంటే కోర్టు, నీవు చెప్పే సాక్ష్యం ప్రకారం నీకు కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉన్నది, దానికి సంసిద్ధమైతేనే నువ్వు ఎవిడెన్స్ చెప్పు అప్రూవర్గా. కానీ ఏం ఉపయోగం ఉండి అప్రూవర్గా మరి శిక్ష పడుతుంది అంటున్నారు. వాడికి ఆ విషయం చెప్తారు ముందు. అంటే ఇతర ఎవిడెన్సెస్ కనుక ఏమన్నా కనుక వచ్చి ఇతను అప్రూవర్గా యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు అతనికి శిక్ష పడే అవకాశం ఉంటుంది కదా అక్కడ. శిక్ష అప్రూవర్గా మారిన తర్వాత కూడా ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటే శిక్ష పడుతుందని చెప్తున్నారు. మరి ఎందుకు అప్రూవ్గా మారాలంటా నేను? ఎందుకు అంటే ముందు కోర్టు యొక్క ఆబ్లిగేటరీ కింద చెప్తారు. సపోజ్ మర్డర్ చేసినాడు, తలకాయ కోసి పోలీస్ స్టేషన్ తీసుకొని వస్తాడు, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, కానీ కోర్టు దగ్గరికి పోయి ఏమయ్యా మీరు నేరం చేశారని అడుగుతారు. వాడు ఏం చెప్తాడు? చేయలేదు అంటాడు. తీసుకొచ్చాడు చేశానంటే చేశాను. అబ్బే ఒప్పుకోరు. కాదు నాయన నువ్వు తప్పు, నువ్వు ఆలోచించుకో, నీకు ఇట్లా శిక్షలు పడతాయి, దీనికి యావజ్జీవ కారాగార శిక్ష ఉంది, నువ్వు మంచి మనసుతో ఆలోచించుకొని నీవన్నా వెనక నిన్నెవరన్నా థ్రెటన్ చేస్తున్నారా, నిన్నెవరన్నా కొహెర్స్ చేశారా, భయపెట్టారా, ఇంకొకటి ఏదైనా జరిగిందా, వేరే వాళ్ళు చేస్తే నీ మీద పెడుతున్నారా, ఇవన్నీ ఆలోచించుకొని మీరు రాండి అని మళ్ళీ పంపిస్తారు. అటువంటి అవకాశాలు ఇచ్చి మన చట్టంలో ఇంకా మీరు ఇంత అంటున్నారు కదండి నేను చేయలేదండి అని అనిపించి ట్రయల్ జరిపి పోలీసులు ఈ కేసును సరైన సాక్ష్యాలతో రుజువు చేయలేదు అని, అయితే సరైన సాక్ష్యాలతో రుజువు చేసినందువల్ల యావజ్జీవ కారాగార శిక్ష విధించడం ఈ రెండింటిలో ఏదో ఒకటి చెప్తారు. అందుకని అప్రూవర్ ఎవిడెన్స్ ఇది ఈక్వల్ ఉంటే అది ఐ విట్నెస్ ఎవిడెన్స్ అవుతుంది. భలే ఇంట్రెస్ట్గా ఉంటుందండి అటువంటి కేసులు చేస్తే. మనకు మీరు అన్నట్టు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కొత్త పద్ధతి నేర్చుకుంటుంది. మనకు గైడెన్స్గా ఏపీపీ వాళ్ళు కూడా ప్రాపర్గా జరుగుతుంది. పీపీ కొంతమంది ఒక జడ్జి గారు కూడా ఉండేవారు, ఆయన దగ్గర పోయి అడిగేవాడు, లేదు సత్యనారాయణ గారు ఇది కరెక్ట్గానే వచ్చేస్తుంది చేసేయండి మీరు అంటే. అంతమంది ఒపీనియన్స్ తీసుకోకుండా మనం సాహసం చేసిన వాళ్ళం అయితే రేపు బూమ్రాంగ్ అయితే ఇబ్బంది పడతాంగా. 100% దీంట్లో ఏమి ఎవిడెన్స్ లేదు. 7 PM తర్వాత జరిగింది, ఇంజనీరింగ్ స్టూడెంట్ బ్రోటల్లీ డన్ టు డెత్ బిఫోర్ హిస్ హౌస్, మోటివ్ పార్ట్ కూడా పెద్ద ఎక్కువగా ఏం లేదు. అలాంటప్పుడు వాడు వచ్చి చెప్పండి ఇది ఎట్లా తెలుస్తుంది?
దానికి మనకు ఇతర ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టాం కాబట్టి అటువంటి జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం ఇవన్నీ. ఓకే సార్, మీరు డిఎస్పీకి ఎప్పుడు ప్రమోషన్ వచ్చింది? 2004లో వచ్చింది. ఎక్కడ పోస్ట్ అండి? ఫస్ట్ పోస్టింగ్? నా ఫస్ట్ పోస్టింగ్ ముందు గ్రేహౌండ్స్లో ఉన్నాను, తర్వాత డిఎస్పీ గుంటూరు టౌన్. ఓకే. సత్యనారాయణ గారు 1974లో డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కేసులు చేశారు. సోటుపురం దొంగలే కాదు, చాలా మంచి మంచి క్రిమినల్స్ పట్టుకొచ్చారు. అంటే పోలీస్ అనగానే ఎప్పుడు కొట్టడం తిట్టడం కాకుండా ఒక కేసుని బ్రేక్ త్రూ చేయాలంటే టాక్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సత్యనారాయణ గారి దీంట్లో అలా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఐఓకి ప్యాషన్ ఇంట్రెస్టింగ్ ఉంటే ఖచ్చితంగా కొన్ని కేసుల్లో కొట్టాల్సిన అవసరం లేదు, మన మాట తీరుతోనే అవతల వాళ్ళతో నిజం చెప్పించవచ్చు అన్నది సత్యనారాయణ గారికి స్టడీలో చాలా అర్థమవుతుంది. ఆయన చెప్పినట్టుగా చాలా కేసుల్లో మనం ఇప్పటివరకు విన్న కేసుల్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ద్వారా ఆ కేసు బ్రేక్ త్రూ తీసుకొచ్చారు. ఇప్పుడు సత్యనారాయణ గారు ఏసీపీగా ప్రమోషన్కి వచ్చారు. ఏసీపీగా ఆయన గుంటూరు తదితర ప్రాంతాల్లో పనిచేసి అడిషనల్ ఎస్పీగా చేశారు. తర్వాత ఎస్పీగా రిటైర్ అయ్యారు. ఎస్పీగా అంటే ఇప్పటివరకు మనం 1974 నుండి 2004 వరకు సత్యనారాయణ గారు ఎస్ఐగా సిఏగా చేసిన అన్ని కేస్ స్టడీస్ చూసాం. ఇంకా బ్రీఫ్గా ఇంకా మొత్తం స్టడీ చేయాలంటే ఒక పెద్ద సీరియల్ అయ్యే అవకాశం ఉంటుంది. 2004 నుండి తర్వాత ఆయన రిటైర్మెంట్ అయ్యే వరకు ఎలాంటి కేసులు చేశారు, ఏ విధంగా కేసుల్లో ఇన్ని కన్విక్షన్ తీసుకొచ్చారు, ఒక కేసు కన్విక్షన్ రావాలంటే ఏం చేయాలనే విషయాల్ని పార్ట్ 2లో చూద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే, థ్యాంక్ యూ.